ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ నామ ఘనత కొరకై ఈ దినాన నీ దయను, కనికరమును, కృపను పొందినట్లుగా ఈరోజు రాత్రి మా అందరి ఎడల కృప చూపిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలము. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా తండ్రి, ఈ భూమండలం మీద క్రీస్తు యొక్క జనన దినము ఎలాగున జరిగిందో నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా, నీ ప్రజలకైనా మమ్మల్ని అందరినీ మీరు దర్శించి గ్రహింపు కలుగునట్లుగా నీ వాక్యపు వెలుగులో నుంచి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా నిన్నటి దినాన బుధవారం జరగవలసిన కూటం జరగలేదు. అందుకనే ఈ దినాన ఈ కూటాన్ని జరిగించడానికి ప్రభు తన కృపను అనుగ్రహించాడు. కనుక ఈ దినాన క్రీస్తు యొక్క జన్మదినమును గురించి కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదులేండి, కొన్ని విషయాలు మనందరం కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అంతే, అట్లా మంచిది. ఈరోజున ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ యొక్క ఆనందాన్ని కలిగినటువంటి వారిగా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు ఈ క్రిస్మస్ ఉజ్జీవాన్ని రకరకాల పద్ధతుల్లో జరిగించుకోవడాన్ని మనందరం కూడా లేఖనాల్లో చూస్తున్నాం. సో ఈరోజు మనకి అర్థం కావలసినటువంటి అతి శ్రేష్టమైన సంగతి ఏదైనా ఉంది అనంటే అది క్రీస్తు పుట్టడానికి ఆయన జీవితంలో జరిగిన విషయాలు మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనందరికీ మాదిరిగా ఏ జీవితాన్ని చేయాలి అనే విషయాన్ని మనం చూడాలి. ఈ రోజున ఆయన పుట్టిన దినము యొక్క ప్రతి సంవత్సరాన్ని మనందరం కూడా చాలా చక్కగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అనేవి రకరకాలుగా చేసుకుంటూ ఉన్నాము. కొంతమంది ఈ క్రిస్మస్ని సంవత్సరం ఆచారబద్ధంగా చేయకూడదని చాలామంది పిల్లలు వాళ్ళు సరి చేసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా జరుపుకుంటుంది కాబట్టి మనం కూడా జరుపుకోవాలి అని జరుపుకుంటూ ఉన్నారు. ఈ రోజున మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, భూమండలం మీద సువార్త పరిచర్య జరిగేటప్పుడు ఎలా సువార్త పరిచర్య జరగాలి, ఎలాగూ ఆత్మలు రక్షించబడతాయి, ఆత్మల్ని రక్షించేటువంటి శుభవర్తమానం ఏముంది అనేటువంటి విషయాలు మనం అపోస్తుల ద్వారా బోధించబడిన సంగతులను బట్టి మనం చూడాలి.
ఎందుకంటే దేవునిలో ఉన్న సంగతులన్నీ కూడా అపోస్తులకు ప్రభువు నేర్పించాడు. అపోస్తులు సంఘాలకు నేర్పించారు. అలాగున దేవుని యొక్క సంగతులన్నీ ఒక ఆత్మ శుభవచనము ద్వారా రక్షించబడి దేవుని యొక్క రాజ్యానికి ఎలా సిద్ధపడాలో పరిశుద్ధులు అపోస్తులు సంఘాలకు బోధించినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. అదే విషయాలను మనందరం కూడా చూడాలి. ఈ రోజుల్లో ఒక పండుగ వాతావరణంలో దేవుని ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని లేకపోతే క్రీస్తును పక్కన పెట్టి ఎలాగూ పండుగలు దినములు గడుపుతున్నారు అనేటువంటి సంగతులన్నీ కూడా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనందరం కూడా చూడవచ్చు. ఈ రోజున క్రిస్మస్ అనంటే రక్షకుడు ఈ భూమండలం మీద పుట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ భూమండలం మీదకి రావాల్సి వచ్చిందో పరిశుద్ధ లేఖనాల్ని చూడగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన వచ్చిన విధానం గనుక నీకు మనసులో ఉంటే ఒక నీతిమంతుడు భూమండలం మీద ఎలాంటి జీవితాన్ని చేయాలో పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా క్రీస్తుని మాదిరిగా ఉంచి చూపించడాన్ని మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. వాస్తవంగా నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు చాలాసేపు. కానీ యోహాను సువార్తలో ఒక మాట ప్రభు నాకు తెలియచేశాడు. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి నాన్న, యోహాను సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కూడా చదువుకోవచ్చు. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయనను వెతుకుచుండిరి. చూడండి, పండుగ జరుగుతూ ఉంది. పండుగలో యూదులందరూ కూడా ఎతుకుతున్నారు ఆయన ఎక్కడ ఉన్నాడు అని. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టింది. పండగలో యేసు ప్రభు ఎక్కడా అని పండగలు జరుగుతూ ఉన్నాయి. మనుషులందరూ ఉన్నారు, అన్ని పరిస్థితులు బాగున్నాయి. పండగకి వేల మంది జనం వచ్చారు. చాలా చక్కగా అన్ని పరిస్థితులు క్రమంగా జరుగుతున్నాయి. కానీ అక్కడ ఎవరు లేరు అంటే యేసు క్రీస్తు లేడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఈ రోజుల్లో క్రిస్మస్ పండగ అంటే మన ఇంటికి పండుగ, పంటికి అంటే పళ్ళకి పండగ, ఒంటికి పండగ. చూసారా, 3 రకాల పద్ధతులు. ఇంటికి పండగ, ఒంటికి పండగ, మన పళ్ళకి పండగ. అంటే అర్థం ఏంటి? పండగ అంటే ఈ రోజున ఎలాగ మారిపోయిందంటే ఇళ్ళకి కొత్త సున్నాలు, కొత్త రంగులు, కొత్త కలర్సు. మీరు గుర్తుపట్టండి, పండగల పేరు చెప్పి ఇంటికి సున్నాలు వేసుకునే వారిని అనేది, అందరినీ కాదండి. కొంచెం ఎవరు పడితే వాళ్ళు నన్ను అంటున్నారు అనుకోమాకండి. పండగ పేరు చెప్పి ఇంటికి ఒంటికి రంగులు, ఒంటికేమో కొత్త బట్టలు. అంతేనండి రాయపు గారు? రైట్, బా అంతా ఒరిజినల్. ఒంటికి కొత్త బట్టలు, పళ్ళకి పిండి వంటలు. నీకెవరు ఇయ్యలేదా రాయపు గారు పిండి వంటలు? పప్పలు ఎవరు ఇయ్యలేదా? ఏంటి మీ చర్చిలో ఎవరు ఇయ్యలేదా? అది ఈ రోజుల్లో ఒక పండగ అంటే ఇంటికి ఒంటికి, మందిరాలైతే సేవకులైతే చర్చిలకి సంఘాలకి గొప్ప గొప్ప లైటింగ్లు, ఏంటి గొప్ప గొప్ప పెయింటింగ్లు, అలంకరణలు, డెకరేషన్లు. ఇదొక ఆనందం. కొంతమంది సేవకులు ఏమనుకుంటారంటే
మేము స్టార్లు, నక్షత్రాలు, లైటింగ్లు, డెకరేషన్లు మేము సింబాలిక్గా చూపిస్తున్నాం, ప్రపంచానికి మాదిరిగా చూపిస్తున్నాం అంటున్నారు. బిడ్లారా, కొంచెం ఆలోచించండి. క్షయమైపోయిన వస్తువుల్ని నువ్వు చూపించడానికి ఏం అక్కర్లేదు నాన్న. స్టార్ కనుక యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ప్లేస్ చూపించాడు. నిజమే, స్టార్ ప్లేస్ చూపించింది. కానీ మనం పెట్టే స్టారు మన ఇంటికి ఎవరినన్నా పరిశుద్ధులను నడిపిస్తుందా చెప్పండి? ఒక విషయాన్ని మీరు జ్ఞానంగా దయచేసి అర్థం చేసుకోవాలి. అది ప్రవచనం. ప్రవచనాలు నెరవేరినట్లుగా నక్షత్రాలు, జ్ఞానులు, కాపరులు, కొంతమంది ప్రజలు, వీళ్ళందరూ కూడా ప్రవచనాల ప్రకారము జరగవలసినటువంటి పాత్రలు వాళ్ళు పోషించారు. అది ప్రవచనం జరుగుటకు నెరవేర్పది స్టార్ అనేది. దాన్ని మన ఇంటి నెత్తి మీద పెట్టుకోవడానికి కాదు. అపోస్తులు పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎక్కడా కూడా సంఘాలకి ఇలాంటి సింబాలిక్గా ఉండేటువంటి లైటింగ్లు, స్టార్లు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీ, క్యారల్స్లు ఇట్లాంటివి పెట్టలేదండి. పరిశుద్ధులు అపోస్తులకు తెలుసు కదా, ఒక ఆత్మని రక్షించి పరలోకానికి సిద్ధపరచడం వాళ్ళకి తెలుసు కదా. యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ అయ్యారు కదా. వాళ్ళు ఎక్కడైనా ఇలాంటి పద్ధతులు సంఘాలకు నేర్పారండి? నేర్పలా. మరి మీకెవరు నేర్పారు? చూడండి, మీకు ఒక చిన్న కథ చెప్తాను. అంటే ఇది పాత కథ అండి, అందరికీ తెలిసిందే. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు సడన్గా తన రాజ్యంలో ఏం జరుగుతుందో చూస్తూ తన రాణిగారు ఉండేటువంటి గది ప్రాంతం దగ్గరికి వచ్చాడంట. అక్కడికి వచ్చి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రాణిగారి ఉండేటువంటి గది లోపలికి ఒక సైనికుడు 5 నిమిషాలకు ఒకసారి తొంగి చూస్తున్నాడంట. 5 నిమిషాలకు ఒకసారి తొంగి చూస్తున్నాడంట. రాజుకు చూసి వీడు ఎందుకు 5 నిమిషాలకు ఒకసారి తొంగి చూస్తున్నాడు అని ఆ సైనికుడిని అడిగాడంట పిలిచి. ఒరే బాబు, నువ్వు మాట్లాడితే రాణిగారు ఉన్న గదిలోకి కిటికీలోంచి 5 నిమిషాలకు ఒకసారి తొంగి చూస్తున్నావు, ఏంటి విషయం అన్నాడంట. అంటే ఏమోనండి, నాకు తెలీదు, మా పైన అధికారి 5 నిమిషాలకు ఒకసారి ఆ కిటికీలోంచి తొంగి చూస్తూ ఉండు అని చెప్పాడు. అని అంటే ఎందుకు చూడాలి, కారణం ఏంటి అని అడిగితే నాకు తెలియదండి, మా పైన సుపీరియర్ చెప్పాడని చెప్పాడంట. అరే, వీడికి ఈ సైనికుడు చెప్పిన సుపీరియర్ అధికారి ఎవరున్నాడు, వాడిని పిలవన్నాడు. వాడిని పిలిచి, ఏమయ్యా నువ్వేంటి ఈ సైనికుడికి 5 నిమిషాలకు ఒకసారి రాణిగారు ఉన్నటువంటి గదిలో తొంగి చూడమని చెప్పావంట అని అంటే ఆయన అంటాడు, అయ్యా నేను కాదండి చెప్పింది, నా పైన ఇంకో సుపీరియర్ ఉన్నాడు, కమాండర్ ఉన్నాడు, ఆయన చెప్పాడు అన్నాడు. ఆ కమాండర్ను కూడా పిలవండరా అన్నాడు. ఆ కమాండర్ని పిలిస్తే, ఏమయ్యా నువ్వు చెప్పావా అంటే, అయ్యయ్యో నాకు తెలియదండి, నా పైన ఇంకొక కమాండర్ చెప్పాడు అని చెప్పాడు. ఇలాగా ఎవరిని అడిగినా మా పైన ఉన్నవాడు చెప్పాడంటే ఒక ఆయన వృద్ధుడు సావటానికి దగ్గరగా ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఈ ఇట్లా రాణిగారి గదిలోకి చూడమని చెప్పింది నువ్వేనా అంటే, అవునయ్యా నేనే చెప్పాను, కానీ అలా చూడమని మా పైన ఉన్నవాడు నాకు చెప్పాడు, నేను అందుకని అదే పని చేస్తున్నాను అన్నాడంట. ఆ పైన ఉన్నవాడు ఎక్కడున్నాడంటే వాడు చచ్చాడు అన్నాడంట. చూసారా, చివరికి అసలు ఇది ఏం జరుగుతుంది అని చెప్పి హిస్టారికల్ పుస్తకాలన్నీ తీసి చూశారంట. హిస్టారికల్ పుస్తకాలన్నీ తీసి చూస్తే ఆ రాణిగారు ఎప్పుడో వీళ్ళ అమ్మమ్మ ముది అమ్మమ్మ అనుకోండి, రాజుగారికి మరి ముది అమ్మమ్మ ఎవరో, మొత్తానికి ఆవిడ ఒక మంచి ఫ్లవర్ మొక్కని తీసుకొచ్చి ఆమె అక్కడ పెట్టి, ప్రపంచంలో ఈ మొక్క ఎక్కడా లేదు, దీని వాసన, దీని అందం చాలా బాగుంటుంది, దీన్ని 5 నిమిషాలకు ఒకసారి ఎవరు దొంగిలించకుండా దీన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ
దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పారంట. ఆమె చచ్చిపోయింది, ఆ పువ్వు కూడా వాడిపోయింది, అక్కడ కొమ్మ కూడా లేదు, ఒక్క కుండీ మాత్రం అక్కడ ఉంది. ఇక పైన అధికారులు మొత్తం వరుసనే వచ్చేవాళ్ళంతా ఏమని చెప్తున్నారంటే, అక్కడ 5 నిమిషాలకు ఒకసారి నువ్వు తొంగు చూస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని చెప్పారంట. అది ఈ రోజున క్రిస్మస్ అంటే అలా ఉంది. ఎవరు చెప్పారా అంటే, అదిగో పలానోళ్ళు చెప్పారు, ఆర్ఎస్ఎం వాళ్ళు చెప్పారు, లేకపోతే లోదరని చెప్పారు, లేకపోతే సిఎస్ఐ వాళ్ళు చెప్పారు, ఇదిగో పాతకాలంలో పలానోళ్ళు చెప్పారు, క్రిస్మస్ పండగ ఇట్ట చేయమని అట్ట చేయమని అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ కథ నేను ఎప్పుడో విన్నానులేండి, ఒక 20 ఏళ్ళో 15 ఏళ్ళు అవుద్ది ఈ కథ విని. నాకు ఈరోజు ఆ కథ గుర్తొచ్చింది. ఎవడు చెప్పాడురా నీకు స్టార్లు, లైటింగ్లు, క్రిస్మస్లు, మరి ఎవడు చెప్పాడురా అంటే ఎవడో చెప్పాడు. అంటే పూర్తి వివరాలు ఏం తెలియదు, అంటే ఎవరికి తెలీదు. చిన్న మిస్టేకు చాలా పెద్ద ప్రమాదాన్ని జరిగిస్తుంది. ఈ రోజుల్లో జనాలందరూ అట్లా అసలు పెట్టిన ఉద్దేశం ఏంటి అనే దాని సంగతి మర్చిపోయారు ప్రజలు. 5 నిమిషాలకు ఒకసారి నువ్వు ఎందుకు చూడాలరా అని పెట్టిన ఉద్దేశం ఏంటో మర్చిపోయారు ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మెల్లిగా పండగలకు అలవాటయ్యారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు పండగలో లేడు పాపం. క్రీస్తు లేని పండగలు ఎక్కువైపోయినాయి. అసలు పండగ పెట్టిన ఉద్దేశం అంతా ఏంటి? ప్రతి సంవత్సరం నీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడని జ్ఞాపకం చేసుకోండి, నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధ అలంకరణ చేత మీరు అలంకరించబడి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి అనే కదా చెప్పింది. అంతకుమించి ఏం చెప్తారు చెప్పండి? ఈ రోజుల్లో చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద ప్రమాదాన్ని కలుగజేస్తూ ఉంటుంది. గొర్రెల కాపర్లు అనంటే వాళ్ళు రోడ్లెమ్మటి గొర్రెలు కాసే గొర్రెల కాపర్లు కాదు. హిస్టారికల్ విషయాల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది. ఈ గొర్రెల కాపరులు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని మందిరంలో పాప క్షమాపణ నిమిత్తము తొలుసూలుగా పుట్టిన గొర్రె పిల్లని బలి ఇవ్వడానికి తొలుసూలుగా పుట్టిన దాన్ని గుర్తుపట్టి ఈ కాపర్ ఏం చేస్తాడంటే దానికి ఒక ఎర్రదారం కట్టి దాన్ని పక్కన పెడతారు. ఎవరైనా మందిరంలో పాపక్షమాపణ నిమిత్తం బలి ఇవ్వాలి అని అంటే వాళ్ళందరూ ఆ తొలుసూలు పుట్టిన దాన్ని గుర్తుపట్టాలి. కాబట్టి ఈ కాపర్లు ఎప్పుడు కంటదో తెలియదు కాబట్టి ఆ కనే గడియలు ఎరిగి ఉండి తెల్లవార్లు కాపలా కాసి గొర్రెపిల్ల కన్న వెంటనే మొదటి సంతానాన్ని దారాన్ని కట్టి దేవుని చిత్తం చేసేటువంటి కాపరులు ఈ కాపర్లు. గమనించారా? అలాగే జ్ఞానులు అంటే 3 జ్ఞానులు వచ్చారు అనుకుంటారు. సాంబ్రాణి, బోళము, వెండి, బంగారాలు తీసుకొచ్చింది 3 కదా, 3 ఐటమ్స్ తెచ్చారు కాబట్టి 3 జ్ఞానులు అనుకుంటున్నారు. కాదు, 3 జ్ఞానులు కాదు. జ్ఞానులు వచ్చింది యేసు ప్రభుని పొత్తిగుడ్డలతో చుట్టినప్పుడు రాలేదు జ్ఞానులు. జ్ఞానులు వచ్చేపాటికి 2 సంవత్సరాలు పైన పట్టింది యేసు ప్రభుని చూడడానికి. ఆయన ఇంటిలో ఉండంగా చూడడానికి వచ్చారు జ్ఞానులు, పశువుల తొట్టిలో ఉండంగా చూడడానికి రాలా. గొర్రెల కాపరులకు దేవుడు ప్రత్యక్షమై గొర్రెల కాపరులకు దర్శనమిచ్చి ప్రత్యక్షతనిచ్చి, ఇదిగో నేడు మీ కొరకు దేవదూత ప్రత్యక్షమై వాళ్ళకు చెప్పింది. ఏ కాపరులకు చెప్పింది? తొలుసూలుని పాపక్షమాపణ నిమిత్తం తొలుసూలుగా పుట్టినటువంటి గొర్రె పిల్లని గుర్తుపట్టి దాన్ని సిద్ధపరిచేటువంటి వారికి ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలగబోగు శుభవర్తమానం అని చెప్పి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి 9-10 వచనాల నుండి చదువుకోవచ్చు. చదవండి నాన్న. ప్రభుదూత వారి యొద్దకు ప్రత్యక్షమై, చూడండి 8వ వచనం నుంచి చదువునానా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. వీళ్ళ గురించినటువంటి హిస్టరీలో ఏమనుందంటే, ప్రథమ సంతానముగా పుట్టిన గొర్రె పిల్లను ఆ దేవుని కొరకు బలి కొరకు సిద్ధపరిచేటువంటి కాపరులు. వీళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షత ఎప్పుడూ కూడా ప్రతిష్ఠితులైనటువంటి దైవజనులకి, దేవుని చిత్తం చేసేటువంటి కాపరులకు మొట్టమొదట ప్రత్యక్షపరచబడింది. ఏమండి?
ఈ రోజున యేసు ప్రభు చేతిలో తయారైన 12 మంది అపోస్తులు ప్రపంచాలకు సువార్తను ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన సువార్త కాకుండా వేరొకళ్ళు ఎవరైనా సువార్త ప్రకటించినా అంటే వాళ్ళు ప్రకటించిన సువార్త కాకుండా దాన్ని కలిపి చెరిపి ఇంకెవరైనా సువార్త ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవునుగాక అని రాశాడు. ఆ మాటలు మీరు గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8-9 వచనాల వరకు చదువుకుంటే ఉంటుంది. అక్కడ చదువుతానంటే కొంచెం చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము క్రీస్తు కృపను బట్టి, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి, రాయపు గారు వినండి, కొంచెం చెవులు పెద్దవి చేసుకొని వినండి. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా సత్యం నుండి కలవరపరిచేటువంటి కొంతమంది బ్యాచ్ ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక చెవిగల విందురుగాక. అపోస్తులు ఏమని చెప్తున్నారంటే, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను ఇప్పుడు చూడండి, మేమైనను అంటే ఒకసారి అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త కాకుండా వేరొక సువార్త మరలా తూచి 12 మంది అపోస్తులు వెనక్కి తిరిగి వచ్చి, అయ్యో మొన్న చెప్పింది తప్పు, ఇప్పుడు చెప్పేది మేము రైటు అని ఒకవేళ ప్రకటించిన 12 మంది అపోస్తుల్లో ఒకడు వెనక్కి తిరిగి వచ్చి చెప్పినా, పరలోకము నుండి వచ్చిన ఒక దేవదూత చెప్పినా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. సంఘాలారా వినండి, చెవిగలవారు శ్రద్ధగా వినండి. గుడ్డెద్దు చేలోబడ్డట్టు గుడ్డెద్దు తిరిగినట్టు తిరగమాకండి. సంఘ బిడ్డలారా, సేవకులారా, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రభు యొక్క సంగతులు అపోస్తులు ఏం చెప్తున్నారు? మేము ప్రకటించిన సువార్త కాకుండా ఒకవేళ మేమైనా సరే వెనక్కి తిరిగి వచ్చి 1 సంవత్సరం గడిచిన తర్వాత పోయిన సంవత్సరం చెప్పింది తూచి ఇప్పుడు చెప్పేది కరెక్టు అని మనసు మార్చుకొని సువార్త చెప్పినా అపోస్తులకే టికెట్ లేదు, పరలోకం లేదు. ఒకవేళ పరలోకం నుండి దేవదూత వచ్చినా కూడా వాళ్ళు శపించబడిన వాళ్ళు అని చెప్పారు. ఏమండి, పడిన వాళ్ళు అనే మాట ఒకసారి కాదు 2 సార్లు చెప్పబడింది. మీరు తర్వాత చదువుకోండి, ఆ కింద వచనాలు గమనించారా? అంటే అపోస్తుల ద్వారా ఒక ఆత్మ రక్షించబడి దేవుని యొద్దకు చేర్చబడ్డానికి ఆదిమ అపోస్తులు సువార్త సంఘాలకు ఎలా బోధించారో, ఏ విషయాలు చెప్పారో అయ్యి తప్ప వేరొక బోధ లేదు. అలా బోధిస్తే వాడు శాపగ్రస్తుడు. ఏమంటే మీ చెవుల్లో ఎంత చక్కగా వినపడుతున్నా మీ మనసు మీ హృదయం మాత్రం కొవ్వు అడ్డంగా ఎక్కువైపోయింది, పొరలు ఎక్కువైపోయింది అని నేను అంటలేదండి, యెషయా ప్రవక్త అంటున్నాడు. మీరు కావాలంటే 6వ అధ్యాయం 9 నుంచి చదువుకోండి, మీకు చక్కగా రాయబడింది. వాళ్ళ హృదయం కొవ్వు చేసి మందంగా ఉందంట. అర్థమైందండి? కొవ్వు పట్టిన పనులు చేయమాకండి. పరిశుద్ధులు సంఘాల్లో ఆదిమ సంఘంలో అపోస్తులు ఏం చెప్పారో అది మాత్రం ప్రకటించి ఆత్మలను రక్షించండి. మీ పితరులు మీ తల్లిదండ్రులు చెత్త దుర్బోధకులు చెప్పిన ప్రసంగాలు విని చెత్త పద్ధతులు చేయటం నేర్చుకోమాకండి. తెలీదు, పొరపాటు, దిద్దుకోండి, తప్పేముందానికి. నేనైనా దిద్దుకోవలసిందే, గుర్తుపట్టండి. ఈ రోజున ఇక్కడ సెంటర్లో 3 రోజులు మీటింగ్లు పెడదాం అనుకుంటున్నారు యవ్వన పిల్లలు. పెట్టండి, మంచిదే. మీకు సంఘాలు లేవు, మీరు ఎప్పుడైనా సువార్త కూటాలు పెట్టవచ్చు. మేము ఇక్కడ సంఘాల్లో 3 రోజులు శుద్ధీకరణ కూటాలు ఉంటాయి. 3 రోజులు శుద్ధీకరణ కూటాలకే మీరు అభ్యంతరంగా ఉంటారు. గమనించారా? మీరు సువార్థికులు, సువార్త ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు, మంచిదే, చెప్పండి. 3 రోజులు మీటింగ్లు పెట్టండి. జనవరి 1 తారీఖు సాయంత్రం నుంచి పెట్టుకోండి కోటాలు. 3 రోజులు సువార్త చెప్పించడానికే కదా. మీకు సంఘాలు లేవు,
సంఘ క్రమాలు మీకు లేవు, మీ ఇష్టం, మీరు ఏ డేట్లోనైనా పెట్టుకోవచ్చు. కనుక దయచేసి ఇక్కడ గొల్లపూడి సెంటర్లో, మన సందులో సెంటర్లో యవ్వనస్తులు కోటాలు పెట్టాలనుకుంటున్నారు, మీకు చాలా వందనాలు, పెట్టండి, మంచిది. కానీ జనవరి 1 తారీఖు నూతన సంవత్సరంలో ఈ 3 దినాలు కోటాలు పెట్టుకోండి. ఇక్కడ సంఘాలు ఉన్న సేవకులకి క్రమాలు ఉంటాయి. 3 రోజులు శుద్ధీకరణ కోటాలు ఉంటాయి. వాళ్ళకి అభ్యంతరంగా ఉండమాకండి. మీరు సువార్త పరిచర్య చెయ్యండి, కానీ ఇతర సంఘాలకు అభ్యంతరంగా ఉండి కోటాలు పెట్టమాకండి. ఒకళ్ళు పెట్టేటైతే నాకు చెప్పండి, నేను కూడా టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను, పెట్టుకుందాం. మనం ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకోవడానికి కాదు ఈ పండగలో ఆచారాలు చేసేది. సువార్త మీటింగ్లు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ సంఘ క్రమాలకు అభ్యంతరంగా ఉండి సువార్త కోటాలు పెట్టమాకండి. యవనస్తులరా, గొల్లపూడి మా సందులో సెంటర్లో మీటింగ్లు పెట్టాలనుకునే యవ్వన బిడ్డలకి దయతో ఒక దైవజనుడిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు జనవరి 1, 1, 2, 3 తారీఖుల్లో పెట్టుకోండి. 3 రోజులు నూతన సంవత్సరంలో చక్కటి దైవజనులను, పరిశుద్ధులను పిలుచుకొని చక్కటి సువార్త కోటాలు పెట్టండి. ఇక్కడ వాక్యాలని నమ్మే నాదుడే లేడు. ఇక్కడ సంఘాలు, సేవకులు, పరిశుద్ధులు, అపోస్తులు సంఘాలకు ఏం బోధించారో చూసేవాళ్ళు లేడు, అర్థం చేసుకునేవాళ్ళు అంతకన్నా లేరు. కనుక దయచేసి మీరు ఈ శబ్దయంత్రం ద్వారా విన్న పిల్లలు మీలో మీరు ఆలోచించుకొని నా దగ్గరికి కూడా రండి, నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను. మీకు ఇష్టమైతే 1, 2, 3 తారీఖులో పెట్టుకోండి. లేదు మేము పెట్టుకుంటామంటే మీ ఇష్టం. ఎవడు గర్వం వాడిని అణిచిద్ది, మనం ఏం చేస్తాం దానికి? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనందరం గమనిస్తున్నట్లయితే పుట్టినరోజు, యేసుక్రీస్తు పుట్టినరోజు ఆయన ఎక్కడా చేసుకోలే. ఇశ్రాయేలు ప్రజలకు కూడా నేను పుట్టాను కాబట్టి నాకు ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేయమని యేసుప్రభు ఎక్కడా చెప్పుకోలే. అలాగే 12 మంది శిష్యులు కూడా ప్రపంచానికి ఎక్కడా చెప్పలా. సంఘాలు వాళ్ళు కట్టారు, ప్రభు యొక్క రాకడకు సంఘాలు సిద్ధపరిచారు. వాళ్ళు ఎక్కడా కూడా ఇలాంటి పద్ధతులు నేర్పలా, చెప్పలా. నేనేమంటానంటే యేసు ప్రభు నాకు పుట్టినరోజు చేయమని ఆయన ఎక్కడ చెప్పలా. సంవత్సరం ఆయనకి పుట్టినరోజు చేయమని అపోస్తులు కూడా ఎక్కడ చెప్పలా. మరి నీకు పండగ ఏంటో నాకు అర్థం కావట్లా. యేసు ప్రభుకి పుట్టినరోజు ఆయనకు కొత్త బట్టలు లేవు. ఏమండి రాయప్ప గారు, యేసు ప్రభుకి పుట్టినప్పుడు కొత్త బట్టలు ఎవడని వేసాడా అండి? మరి ఆయన పుడితే నువ్వు కొత్త బట్టలు వేసుకుంటావేంటి? ఊరి ఇదేం ఆనందం? పుట్టినోడికి కొత్త బట్టలు లేవు, పుట్టినోడికి పుట్టినరోజు చేసుకోవట్లే. ఏండి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు మరియా, యేసేపు ఇద్దరు ఇంటింటికి వెళ్ళి, అయ్యా నా భార్య కనే నెలల్లో ఉంది, దయచేసి తలుపు తీయండి అంటే ఎవ్వరూ కూడా తలుపులు తీయలే, ఒక్కళ్ళు కూడా చేర్చుకోలే. అసలు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో కూడా హిస్టారికల్లో కూడా ఎక్కడ రాయలా. ఏ గడిలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ రోజు పుట్టాడు అసలు ఏమీ తెలియదు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? పశువుల పాకలో పెట్టారు. పశువుల పాకలో పొత్తి గుడ్డలు చుట్టారంట. ఆయనకు కొత్త బట్టలు లేవు. ఈ రోజున క్రిస్మస్ పండగకి నీకు కొత్త బట్టలు కావాలి. ఏంటండి ఇది? ఎక్కడ నేర్చుకున్నారు ఇది? పుట్టిన యేసయ్యకి పుట్టినప్పుడు ఆయనకు బట్టలు లేవు. పోనీ ఆయన చనిపోయేటప్పుడు కూడా దిగంబరిగానే చనిపోయాడు. ఎవడు యేసు ప్రభుకి బట్టలు ఉన్నాయండి చనిపోయేటప్పుడు? పుట్టినప్పుడు బట్టలు లేవు, చనిపోయినప్పుడు బట్టలు లేవు. నీకు మాత్రం సంవత్సరం కొత్త బట్టలు కావాలి. ఏమండి ఈరోజు పండగ అంటే ఏంటో తెలిసినా? ఏ పండగ? పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ, పాస్టర్లకైతే సంఘాల పండగ, గుడి పండగ. చూసారా? ఈ పండగలకి ఏంటి మనం చేసే పనులు? యేసు ప్రభు లేడు. అసలు పుట్టినవాడు ఆయన ఏ పరిస్థితుల్లో పుట్టాడు ఈ లోకంలో చెప్పండి? ఒక కన్యక మరియ తల్లి గర్భాన పుట్టాడు. ఏమంటే ప్రపంచం అంతా మరియ తల్లిని ఏమన్నా గణపరిచిందా? అందరూ అవమానించారు, తిట్టారు, దూషించారు. నువ్వు అక్రమంగా కన్నావంటే నిందల మధ్యలో గర్భం ధరించి నిందల మధ్యలో పుట్టాడు యేసు ప్రభు.
ఈరోజు నీకు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? నీ దృష్టికి క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మన దృష్టికి క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుకు వస్త్రాలు లేవు, నీకు మాత్రం వస్త్రాలు కావాలి. ఏమండి? యేసు ప్రభు నిందల మధ్యలో, అవమానాల మధ్యలో ఆయన పుట్టాడు, నీకు మాత్రం ఏం కావాలి? నీకు గౌరవాలు కావాలి. ఇప్పుడు క్రిస్మస్కి మనందరం గుడికి వెళ్తూ ఉంటాం కదా, ప్రతి ఆదివారం గుడికి వెళ్తాం. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం చెప్పండి? ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? చాలా చక్కగా నిరాడంబరంగానే వెళతాం. క్రిస్మస్ రోజు నువ్వు గుడికి ఎట్ట వెళ్తావు చెప్పు? ఏనానా ఇసాక్, క్రిస్మస్ రోజున గుడికి ఎట్ట వెళ్తున్నారు జనం? ఎలా వెళ్తున్నారయ్యా? కొత్త బట్టలు వేసుకొని, ఏమండి, రంగు వస్త్రాలు వేసుకొని, తలలకు రంగులు వేసుకొని, జడలకు పువ్వులు పెట్టుకొని, పట్టు వస్త్రాలు. ఏమండి, పుట్టినోడికి ఏమో బట్టలు లేవు, నీకు మాత్రం పట్టు వస్త్రాలు, పట్టు చీరలు కావాలి క్రిస్మస్కి. ఏమండి, పేద విధురాలు ఉంటుంది, ఆమె కొనుక్కోవడానికి బట్టలు ఉండవు. ఇప్పుడు ఆ తల్లి గుడికి వస్తుందా? ఏమనుకుంటుంది చెప్పండి? ఒకసారి ఊహించండి. బట్టలు లేని తల్లి, మీ అందరూ కొత్త బట్టలు వేసుకొని గుడికి వస్తుంటే, బట్టలు లేని విధవరాలు ఒకవేళ మన సంఘాల్లో ఉంటే వాళ్ళు రమ్మంటే వస్తారండి? కొత్త బట్టలు లేవు, అందరూ కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు గుడికి, నాకు బట్టలు లేవని దుఃఖపడదండి తల్లి? చెప్పండి. దీనులు ఉంటారు రోడ్లు ఎమ్మటే వస్త్రాలు లేకుండా, అమ్మా అని అడుక్కుంటారు. 10 రూపాయలు అడుక్కునేవాడికి 10 రూపాయలు ఇవ్వడానికి నీ ప్రాణం ఒప్పదు, కానీ 50,000 రూపాయలు పెట్టి, 5,000 10,000 రూపాయలు పెట్టి పట్టు చీరలు కొనుక్కొని దర్జాగా సింగారించుకొని గుడికి వెళ్దాం అంటే, నువ్వు గుడికి వెళ్ళే దేనికి? నీ ఎచ్చులను చూపించుకోవడానికా? ఎవరిని క్రిస్మస్ రోజున ఎవరన్నా టయానికి గుడికి వచ్చేవాళ్ళు ఉంటారండి? మనలో మన మాట. ఒకసారి ఎప్పుడైనా ఊహించారా? క్రిస్మస్ రోజున ఆరాధనకి టయానికి వచ్చి ఆరాధించే పిల్లలు ఉంటారండి? మీకు ఒక అపోస్తుల కాలంలో ఒక తల్లి 3 గంటలు ఆలస్యంగా వచ్చింది కోటానికి. తెలుసా మీకు? ఎవరు చెప్పండి? నిజంగా చెప్పిన వాళ్ళకి 500 కాగితం ఇస్తానండి, నా దగ్గర ఉంది 500 కాగితం ఉంది. మీరైనా సరే, బ్లెస్ అమ్మా, మీరైనా సరే, మీరు ఇంటెలిజెంట్గా ఉండాలమ్మాయి. 500 కాగితం ఇస్తా. పోనీ ఇంకో చిన్న క్లూ ఇస్తా. పేతురు దగ్గరికి వచ్చింది ఆ తల్లి. రావటం పేతురికి ఎదురైంది. నిహాల్ క్విజ్ చెప్పు. అక్షయ, మీ ఊర్లో చెప్పావా? ఎందుకు చెప్తావు? వాళ్ళతో పాటు గుడికి వెళ్ళావా? ఉంటావు, వెళ్ళకుండా ఎందుకుంటావు? ఊరికే అన్నాళ్ళేమ్మా. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు చూస్తున్నాడు లేదన్నా. ఎవరో చెప్పండి. 3 గంటలు ఆలస్యంగా వచ్చి పేతురుని ఎదుర్కొంది ఒక తల్లి. ఎవరో చెప్పండి. లైవ్లో ఉన్నవాళ్ళైనా చెప్పచ్చు, మీకేమైనా గుర్తుంటే. లైవ్లో ఉన్నవాళ్ళు చెప్తారా? చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరో తెలిసినా చదవండి. అపోస్తుల కార్యాల్లో ఉంది. పోని ఎవరో చెప్పండి. పోని ఏంటి 2 క్లూలు ఇచ్చానండి. పేతురుది ఇచ్చాను, అపోస్తుల కార్యాలు అని చెప్పాను. ఇంకేం చెప్పాలి? మందిరానికి ఆలస్యంగా వచ్చే తల్లు ఎవరా? అపోస్తుల కార్యాలు అబ్బాయి. పోనీ 5వ అధ్యాయం. ఇంకేం చెప్పను నేను? ఎవరు చెప్పండి ఇప్పుడు? లైవ్లో ఉన్న పిల్లలకి బుర్ర వెలిగింది. అననయ్య చెప్పోరాలు. ఇప్పుడు క్రిస్మస్ పండగ అంటే ఇళ్లలోనే చూడవచ్చు. తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? గుర్తుపెట్టారా? చూడండి, చదవండి. పోనీ 7వ వచనం నుంచి చదవండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక, వాని భార్య సిపోరా జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. ఏంటి 3 గంటల ఆలస్యంగా వచ్చిందండి కోటానికి. ఈ లోపల ఏమైంది? ఆమె తన భర్తకి ఏం జరిగిందో తెలియదు పాపం ఆమెకి.
ఎందుకు లేటుగా వచ్చింది చెప్పండి పోనీ అమ్మా, ఎందుకు లేటుగా వచ్చింది? 3 గంటల ఆలస్యంగా వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఇసాక్ ఎందుకు వచ్చింది అబ్బాయి? డబ్బులు చూపిస్తున్నావు, బాగానే ఉంది, రైటే, అది చెప్పడం విధానం తెలియాలిగా. సంఘానికి అననీయ సిప్పోరాలు ఆస్తి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారండి, అది సంగతి. సంఘంలో ఈమె ఈ సంవత్సరం కానుక ఎక్కువ ఇచ్చింది. ఈ కూటంలో అననీయ సిప్పోరాలు కానుక ఎక్కువ ఇచ్చారు. కానుక ఎక్కువ ఇచ్చేపాటికి ఆమె యొక్క గొప్పతనాన్ని అందరూ పొగడ్డానికి ఇంచుమించుగా 3 గంటలు, అంటే డెకరేషన్ చేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని, నాకు తెలిసి సిప్పోరా మంచి పట్టుచీర, బాగా తలతలలాడే పట్టుచీర కట్టుకొని తల ఎరబూసుకొని శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి ఉంటుంది. అంతేనా అమ్మగారు? అమ్మగారికి నాకేం తెలియదు అయ్యా, నువ్వేమన్నా చెప్పుకో, ఎవరితోనన్నా తన్నులు తిను, నాకేం బాధ లేదు అన్నట్టుగా ఉంటుంది. అర్థమైందండి? ఆమె తన ఘనతను చూపించుకోవడానికి మందిరానికి వచ్చింది లేటుగా. ఈ లోపల వాళ్ళ భర్త పాపం హడావుడికి వెళ్ళిపోయాడు మందిరానికి. వెళ్ళిపోయి మేము ఎంత ఇచ్చాం అని చెప్పుకుందామని వెళ్ళిపోయాడు. తీరా చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను మోసగించినట్లుగా పేతురు మాట్లాడాడు. మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసగిస్తున్నారు? మీరు ఇంత వేలకే అమ్మారా అంటే, అవును ఇంత వేలకే అమ్మాము అన్నాడు. అంతే, అక్కడికక్కడే పడి ప్రాణం వదిలిపెట్టింది. జాగ్రత్త, మీరు ఆలస్యంగా వచ్చేది దేనికో తెలిసినా, మీ ఎచ్చులు, మీ సోకులు, మీ డెకరేషన్లో. నాకు తెలిసి క్రిస్టమస్ రోజున టయానికి వచ్చేవాళ్ళు లేరు. నిన్న ఒక దైవజనులు చెప్పడాన్ని విన్నాను. 4:30కి తెల్లవారుజామున ప్రార్థనకి రమ్మని పిలిస్తే పాపం అయ్యగారు 6:30కి వస్తున్నారంట జనం. చూసారా? క్రిస్టమస్ రోజున ఎంత ఆలస్యం అంటే, వీళ్ళ డెకరేషన్లో వీళ్ళ పట్టు చీరలు చూపించుకోవద్దు సంఘంలో. ఇప్పుడు సంఘంలో యేసుక్రీస్తు లేడు, ఎవరున్నారు? వీళ్ళ ఆచారాలు, మనుషుల యొక్క ఘనతలు. నేను చూడు, ఇప్పుడు పండగ రోజున ఒక్కసారే మూడు రకాల డ్రెస్సులు. ఒకప్పుడు మేము కూడా అంతేలేండి, చిన్నప్పుడు క్రిస్మస్కి 1-2 డ్రెస్సులు, జనవరికి 1 డ్రెస్సు. చూసారా? క్రిస్మస్ రోజున ఏం చేస్తారంటే 2-3 సంఘాలకు వెళ్తారు, 2-3 చర్చిలకి వెళ్తారు. ఒక డ్రెస్ వేసుకొని ఒక చర్చికి. గుర్తుందా ప్రశాంతి అమ్మ? చిన్నప్పుడు ఒక చర్చి, నేనైతే అట్టనే వెళ్ళాను, మా నాన్న అట్టనే తీసుకెళ్ళాడు. ఫస్ట్ RCM, ఎందుకంటే నైట్ తెల్లవారుజామున జరిగిద్దిగా రాయప్ప గారు, అంతేనా? RCM చర్చి అయిపోయిన తర్వాత ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ ఉండేది, అనేవాడు. ఎవరు మీకు గుర్తుందా? ప్రసాద్, ఆయన పేరేంటి అమ్మా? ఆయన నాకు గుర్తులేదురే, ప్రకాష్ గారు, ప్రకాశం ఏదో ప్రసాద్ ఏదో ఉందో మొత్తానికి గుర్తులేదు. ఆయన అంటే మా నాన్న పొద్దున్న వెళ్ళేసి నిద్రపోనివా అని చెప్పి ఆయన తిట్టేవాడు మా నాన్న, గొట్టాలు పెట్టి వాక్యం చెప్తే. తర్వాత మా అమ్మ మేము పోయి, అయ్యా మా నాన్న మెంటలు ఎక్కువలే అని చెప్పి చెప్పుకునేవాళ్ళం. అంతేనా రాయప్ప గారు? కదా, గుర్తుంది కదా? చూసావా? వాళ్ళందరూ చచ్చారు, మా రాయప్ప గారు మాత్రం బతికే ఉన్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, పొద్దున ఒక డ్రెస్సు, ఇంకో మందిరానికి ఇంకో డ్రెస్సు, జనవరి కూడా వేసుకునే డ్రెస్సుని ఈరోజే క్రిస్టమస్ రోజే సాయంత్రం పూట వేసుకొని చుట్టాలు ఇళ్ళకి తిరిగేవాళ్ళం. అంతేనా విజయమ్మ గారు? మామూలు గుర్తుందా లేదా? నాకు ఈరోజు మొత్తం గుర్తొచ్చినాయి. పొత్తిగొడ్డలతో చుట్టబడిన యేసు ప్రభుకి బట్టలు లేవు, మనకు మాత్రం 3 జతలు కావాలా? ఏమంటే ఇవాళ ఇప్పుడు చూడండి, ప్రజలందరికీ శుభవర్తమానం అయితే పండగ చేసుకునే వాళ్ళకి బట్టలు తేలేదని అలగటం. ఇక చూడండి, తాగుబోతాడైతే పండగ పేరు చెప్పి శుభ్రంగా తాగి ఎక్కడ పడతాడో తెలీదు. ఇక ఒక ఆయన ఉన్నాడు, నేను చూశాను నిన్న పండగ రోజు, తెల్ల చొక్కా వేసుకొని తెల్ల పంచి కట్టి ఫుల్గా తాగుతున్నాడు. చూసారా? ఫుల్గా తాగుతున్నాడు. ఆడిది ఒక బాధ. పండగ అంటే అర్థం ఏంటంటే, కొంతమంది అయితే శుభ్మ అంట కొత్త పండగలకి వాళ్ళ ఆశలు కోరికలు తీర్చుకోవడానికి
పండగను అడ్డం పెట్టుకునేటువంటి ప్రజలుగా ఉన్నట్టుగా నాకు అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభువా, మీరు పుట్టినరోజు చేసుకోకపోవచ్చు, కానీ నీకు మాత్రం మేమందరం పుట్టినరోజు చేస్తామని చెప్పి మన ఇళ్ళకి రంగులు వేసుకోవటం, మన ఒంటికి కొత్త బట్టలు తెచ్చుకోవటం, మన పళ్ళకి మంచి బిర్యానీలు వండుకొని తినటం, ఇవ్వండి. ఇప్పుడు పుట్టినోడికి ఏమీ లేవు, కానీ ఆయన పేరు చెప్పి మాత్రం ప్రజలు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారంటే, ఎంత చక్కటి ఆచారబద్ధమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే ఈ రోజున పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ ఆచారబద్ధమైనటువంటి పండగల ద్వారా ఎలా శపించబడుతున్నామో బైబిల్లో 3 కారణాలు నేను ఈరోజు చూపించాలని నేను అనుకుంటున్నాను. 3 విషయాలు. నిన్నటి దినాన ఒంగోలు నుంచి జాషువా తమ్ముడు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ పండగల గురించి హోషేయ పుస్తకం ఇట్లా కొన్ని చదివానయ్య గారు అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. పండగల గురించి జాషువా హోషేయ పుస్తకాన్ని గుర్తు చేసినప్పుడు, హోషేయ పుస్తకాన్ని గుర్తు చేసినప్పుడు హోషేయ పుస్తకంలోనే పండగల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి నాశనాలను వాళ్ళు చూశారో బైబిల్లో నాకు గుర్తొచ్చి ఆ వాక్యం తీశాను. చూడండి, హోషేయ పుస్తకంలో ఒక మాట నేను చదువుతాను, చదవండి నాన్న. హోషేయ పుస్తకం 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు. వారు 1 నెల రోజులు ఆగిన తర్వాత వారి స్వాస్యములతో కూడా లయమైపోతారు. అంటే క్షయమైపోతారు, పాడైపోతారు. గిబియాలో బాకా నాదము చేయుడి. చూడండి, అక్కడ అమావాస్య అనే మాట ఏదో ఉండాలి చూడనా. అదే వచ్చిన నానా 5-7 చదువు మళ్ళీ ఒకసారి. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు. వారు స్వాస్యములతో కూడా లయమగుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ బైబిల్లో మీరు చూడండి, యెహోవా నాకు విశ్వాసఘాతుకులై వారు అన్యులైన పిల్లలను కనిరి, అమావాస్య అర్పణము వారి స్వాస్యమును లయమునకు కారణమగును అని రాయబడింది. అమావాస్య అర్పణము అని ఉంది. మరి ఇప్పుడున్న బైబిల్లో ఏముందో నాకు తెలీదు. రెఫరెన్స్ బైబిల్లో అమావాస్య అర్పణము, ఇంగ్లీష్ బైబిల్లో కూడా సన్ ఆఫ్ గాడ్ అని కూడా ఉంటుంది. అంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే యెషయా పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం చదివితే మీకు తెలిసింది. యెషయా పుస్తకం అమావాస్య అర్పణము, మీ అమావాస్య ఉత్సవములను. ఇప్పుడు చూసారా, ఇక్కడ మరి ఈ వచనం ఎగిరిపోయింది. మరి ఇప్పుడు రన్నింగ్ బైబిల్లో ఉంది లేదుగమ్మా, ఈ వచనం ఎగరగొట్టారు. చూడు, పాత అచ్చు బైబిల్లో ఉంది. అంటే ఇప్పుడు రాబోయే దినాల్లో బైబిల్లో వచనాలు మొత్తం లేపేస్తున్నారు. జాగ్రత్త, పాత బైబిళ్ళు దాచిపెట్టుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే నేను చదువుతాను వినండి. పాత రెఫరెన్స్ బైబిల్లో హోషేయ పుస్తకం 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. యెహోవా నాకు విశ్వాసఘాతుకులై వారు అన్యులైన పిల్లలను కనిరి, అమావాస్య అర్పణము వారి స్వాస్యమునకును లయ కారణమగును అని రాయబడింది.
వాడు వాళ్ళ స్వాస్యములన్నీ కూడా లయమైపోవడానికి కారణమవుతాయి అంట. ఏంటిది? అమావాస్య అర్పణము అని రాయబడి ఉంది. ఇప్పుడు అందుకనే మీకు యెషయా పుస్తకం 1:14 రాయబడిన మాట నేను చదివిస్తున్నాను. అందుకే చదువునానా? మీ అమావాస్య ఉత్సవములను, మీ అమావాస్య ఉత్సవములు. చూడండి, ఎవరి అంట? మీయి అంటే దేవుడి కాదా? కాదు. అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను, నియామక కాలములను నాకు హేయములు, నాకు చాలా హేయములు, అవి నాకు బాధాకరములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను, వాటిని సహింపలేక విసిగిపోయి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు. చాలే. ఇప్పుడు చూడండి, మీ అమావాస్య ఉత్సవములు నియమ కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగిపోయాను. ఇదండి. ఇప్పుడు పేరేమో ఎవరిని ఎతుకుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. 6వ వచనం చదువునానా? హోషేయ పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం చదువునానా? వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదుకుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున. ఇప్పుడు చూడండి, ఆయన వారిని తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. వారికి కనబడలేదు. ఇప్పుడు మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 11లో మనం ఏం చదువుకున్నాం? పండుగలో యేసు ప్రభుని ఎతుకుతున్నారంట, కానీ ఆయన వారికి కనబడలేదు. ఆయన మరుగు చేసుకున్నాడు. చూడండి, పేరేమో యెహోవాది. గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవన్నీ కూడా బలిగా అర్పించడానికి యెహోవా కొరకు ఎదురు చూస్తూ తిరుగుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళు తిరుగుతా ఏం చేస్తున్నారంటే ఆయన్ని వెతుకుతున్నారు, కానీ ఆయన దొరకట్లే వీళ్ళకి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనకి పండగ చేస్తున్నారు. ఈ పండగల్లో ఆయన అసహించుకొని బాధపడుతున్నాడు. ఇప్పుడు పండగల్లో యేసు లేడు. ఈ సంగతి ఎప్పుడు చెబుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగిన కార్యాలు జరుగుతున్నప్పుడే చెప్పాడు. వీళ్ళు బలులు ఇవ్వడానికి యేసు ప్రభు యెహోవా దగ్గరికి అని బయలుదేరారు. కానీ వీళ్ళు దారిలో ఏం చేస్తున్నారంటే యెహోవాకు బలియటానికి ఆయన లేడు పండగల్లో. అర్థమైందండి? ఇప్పుడు కొలసీ పత్రికలో కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి చెప్తున్నాడు. 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువునానా? కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య. ఇప్పుడు అర్థమైందండి? పండుగ, అమావాస్యలు, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చునెవరికి అవకాశం ఇవ్వమాకండి. ఇది జడ్జిమెంట్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి? పండగలు, అమావాస్యలు మొత్తం క్రీస్తునందే. 17వ వచనం చదువునానా? ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అయ్యలారా, సంఘాలారా, సేవకులారా వినండి. నిజస్వరూపం యేసుక్రీస్తులో ఉంది. క్రీస్తు రాకముందు పాత నిబంధన యొక్క పండుగలు, క్రీస్తు వచ్చిన తర్వాత పండగలు లేవు. కొత్త నిబంధన సంఘంలో అపోస్తులు సంఘాల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు పండగలు చెయ్యలా, క్రిస్మస్ ట్రీలు పెట్టలా, క్యారల్స్ ఇంటింటికి గొర్రె మేకల్లాగా అడుచుకుంటూ తిరగమని చెప్పలా. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పారు మీ సంఘాలకు? మీకు స్టార్లు పెట్టుకోమని, లైటింగ్లు పెట్టుకోమని ఒక రిఫరెన్స్ చూపించండి నాకు వాక్యంలో. మీకు అపోస్తులు ఎక్కడా కూడా సంఘాలకు నేర్పలేదు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పండగలో అమావాస్యలు అని చూస్తున్నారు. వాళ్ళు పేరేమో దేవునికి బలియడానికి, గొర్రెలు మేకలు యెహోవాకు బలియడానికి తిరుగుతున్నారు. అక్కడ ఆయన వాళ్ళు అర్పించే బలుల మధ్యలో స్వీకరించడానికి యెహోవా లేడు. అక్కడ యెహోవా లేనప్పుడు వాళ్ళ పండగల్లో ఏమున్నాయి? హోషేయ పుస్తకం 5:7లో ఏమని రాయబడి ఉంది? యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇప్పుడు చూడండి, వీళ్ళు పోయి అన్యులైన పిల్లలను కంటమంటే అర్థం ఏంటి? అన్య విగ్రహ సంబంధమైన బిడ్డలను కంటున్నారు. అన్యుల విగ్రహారాధనలు చేసేటువంటి బిడ్డలను కంటున్నారు వీళ్ళు వెళ్ళి. అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఒక నెల ఆగండి, ఆ తర్వాత మీ స్వాస్యము మీవన్నీ కూడా శపించబడి నాశనం అవుతాయి. మీ స్వాస్యాలు, మీ పిల్లలు, మీ కుటుంబాలు మీ కళ్ళ ముందులే నాశనం అవుతారు. ఏమండి? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న దేవుడు
కొత్త నిబంధన సంఘంలో మనకు చెప్పటం లేదండి. నిజస్వరూపం యేసుక్రీస్తులో ఉంది. మీరు ఇంకా మీకు పండగైనా, స్టార్ అయినా, లైట్లైనా, క్రిస్మస్ అయినా అన్నీ ఆయనే. ఇప్పుడు క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటండి? క్రీస్తును ఆరాధించుట. ఏమండి, ఆరాధించుట అనేది నువ్వు రోజు చేస్తున్నావుగా. ప్రత్యేకంగా పండగ పేరు చెప్పి, అంటే ఆయనకి పొత్తిగుడ్డల్లో చుట్టుకుంటే నువ్వు కొత్త బట్టలు వేసుకొని ఊరు మొత్తం నీ కోరికలు నెరవేర్చుకోవడానికి పండగ చేసుకుంటున్నావు. ఏమండి, ఇప్పుడు విషయం ఏంటో చెప్పనా? ప్రభువా, నీ పేరు చెప్పి, నీ పండగ పేరు చెప్పి మేమందరం చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. ఏమండి, క్రిస్మస్ పండగ డిసెంబర్లోనే కాదండి, నవంబరు, డిసెంబరు, జనవరి కూడా చేస్తున్నారండి. జనవరిలో కూడా సెమీ క్రిస్మస్లు చేసే మహాపరిశుద్ధులు, ప్రబుద్ధులు, పాస్టర్సు, సంఘాలు, ప్రజలు ఇంకా ఉన్నారు. అంటే ఒక్కరోజు చేయటం కాదు పండగ, ఒక నెల కాదు పండగ, నెలలు. ప్రభువా, ఒక్క నెల డిసెంబర్ ఒకటే పండగ చేస్తే కుదరట్లా. మరి ఎప్పుడెప్పుడు కావాలి? వీళ్ళకి నవంబర్లోనే సెమీ క్రిస్మస్లు ప్రారంభం అయిపోయినాయి. నవంబరు, డిసెంబరు, జనవరి ఎంత అద్భుతమైన పండగలో చూడండి. ఏం చెప్తాం చెప్పండి? అంటే ఈ 3 నెలలు పండగలో ఏంటి? అదేం క్రిస్మస్? యవనస్తుల క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్. అండి, ఇప్పుడు సంఘంలో ఒక ఇంటికి ఎంత ఖర్చు అవుద్ది సుమారుగా చెప్పండి? క్రిస్మస్ పండగకి ఒక ఇంటిలో ఎన్ని వేలు ఖర్చు అవుతాయి చెప్పండి? ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లోనే ఎన్ని రకాల పండగలు అంటే, యూత్ క్రిస్మస్ ఒకటి, చిల్డ్రన్స్ క్రిస్మస్ ఒకటి, పెద్దవాళ్ళ క్రిస్మస్ ఒకటి, ఫ్యామిలీల క్రిస్మస్ ఒకటి. ఏమండి, ఇంకే క్రిస్మస్లు? దాన్ని ఏమంటాం? నపంసుకుల క్రిస్మస్ ఒకటి. ఇంకేంటి అమ్మా? స్త్రీల క్రిస్మస్ ఒకటి. ఇక ఆడవాళ్ళ క్రిస్మస్లు ఉంటాయండి. ప్రపంచంలో వాళ్ళ బ్యూటీ పార్లర్లు మొత్తం, వాళ్ళ బ్యూటీ మొత్తం చూపించుకునే పండగ క్రిస్మస్. ఆడవాళ్ళ యొక్క అందాలను చూపించుకునే పండగ అండి క్రిస్మస్. ప్రపంచ దేశాలన్నిటిలో క్రిస్మస్ రోజున జరిగే విపరీతమైన వ్యాపారం ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. చూడండి, మందు సేల్ అయ్యేది ఎప్పుడో తెలిసిన? క్రిస్మస్ రోజున. మంచి బిగ్గెస్ట్ సేల్ అంట. అమెరికాలో అయితే బిగ్గెస్ట్ సేల్ ఏంటో తెలిసిన? మందు అంట. చూసారా? మన ఇండియాలో ఉన్న వాళ్ళంతా అమెరికా అని పరిగెత్తుతున్నారు. మందు బాగా అమ్మే రోజు ఏదైనా ఉందంటే క్రిస్మస్ అంట. వ్యాపారస్తులకి బాగా వ్యాపారాలు జరిగేది ఎప్పుడంటే క్రిస్మస్ రోజున. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా వ్యాపారం జరిగే రోజు ఏదైనా ఉందంటే క్రిస్మస్. చూడండి ఎలా మారిపోయిందో. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అన్యజనులు అయిపోయారు, అన్యులైన పిల్లల్ని కంటున్నారు, వారి స్వాస్యమును లయమునకు కారణంగా పెట్టుకున్నారంట. ఈ పండగలో మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళంతా కూడా లయమైపోతున్నారంట, నాశనం అయిపోతున్నారంట. గుర్తుపట్టారండి? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారంటావా? ఎవరి మనసు కన్నా తోచిద్దంటారా చెప్పండి? ఎవరికి తోయదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదండి. ఇప్పుడు పండగ పేరు చెప్పి ఇప్పుడు మిమ్మల్ని, మీరు, మీ పిల్లల్ని, మీ స్వాస్యాన్ని, మీ ఆస్తుల్ని, మీకు కలిగిన వాటన్నిటినీ ఖర్చు అయిపోతున్నారని రాశాడండి. ఆ రోజుల్లో హోషేయ పుస్తకంలోనే రాశాడు, ఆమోసు పుస్తకంలో రాశాడు, యెషయాలో రాశాడు, ఇర్మియాలో రాశాడు. మన పండగలు దుఃఖ దినములుగా మార్చేస్తానని రాశాడు. ఏంటి దుఃఖం? నీ సొమ్మంతా దోచుకునే రోజు క్రిస్మస్ రోజు. ఇప్పుడు దేనికి? చిల్డ్రన్స్ క్రిస్మస్కి డబ్బులు ఇవ్వాలా? మీ పిల్లల బట్టలకి, ఎచ్చులకి, సోకులకి డబ్బులు ఇవ్వాలా? అలాగే వృద్ధుల క్రిస్మస్కి డబ్బులు ఇవ్వాలా? అలాగే యూత్ క్రిస్మస్కి డబ్బులు ఇవ్వాలా? పిల్లల డాన్సులకి డబ్బులు ఇవ్వాలా? ఎన్నిటికీ ఇవ్వాలి చెప్పండి? స్త్రీల క్రిస్మస్కి సపరేట్గా ఖర్చు పెట్టాలా? భోజనాలు, కేకులు, కట్టింగులు. దేవుడు అంటున్నాడు, ఓరే నాయనలారా, మీ స్వాస్యాలన్నీ అయిపోతాయి. మీ స్వాస్యాలకి, మీ ఆస్తులకి, మీ పండగలకి, మీ పిల్లలకి నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. మీ పండుగలు
మీ సూర్యదేవుని యొక్క పండుగలు అవి నాకు అసహ్యం. బబులోను దేశం యొక్క ఆచారాలండి క్రిస్మస్ ట్రీ, ఆ దేవతలకు చేసే పనులండి, లైటింగ్లు, స్టార్లు. స్టార్ అనే దేవత ఏంటి, బబులోను దేశం యొక్క ఆచారాలన్నీ రోమా దేశానికి వచ్చినాయి. రోమా దేశంలో ఉన్న ఆచారాలు మొత్తం తీసుకొచ్చి క్రైస్తవులకు అంటగట్టేశారండి. లేఖనాలు చదివేవాడు లేడు, వాక్యాన్ని అర్థం చేసుకునేవాడు లేడు. యేసు పుట్టాడని తెల్లవారుజామున ఒకళ్ళు, పగల ఒకళ్ళు, రాత్రి ఒకళ్ళు, మధ్యరాత్రి ఒకళ్ళు, ఏందో ఈ కోటాలు. క్రీస్తునకు ఆరాధన, ప్రతిరోజు ఆరాధన చేస్తున్నావుగా. నీకు పండగ రోజు పేరు చెప్పి బట్టలు నీ ఎచ్చులు నీ సోకులు తీర్చుకోవడానికి పండగ పేరు చెప్పి ఉపయోగించుకోవడం తప్ప ఏమైనా ఉందా? పేదోడు చర్చికి రాగలడండి? పేదోడికి కొత్త బట్టలు ఇవ్వడానికి ఇచ్చేవాడు ఉన్నాడా? ఏమండి, గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళ పండగలకు వచ్చినటువంటి శాపాలు దేనికి వచ్చినాయో మీరు చూస్తున్నారా? నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. అందుకనే అన్ననేశ్వరాల దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు ఏం చేశారు, మేము పండక్కి మేము ఇంత కానుక ఇచ్చాం. ఇప్పుడు చూడండి, సంఘాల్లో కానుకలు ఆడెక్కువ ఇచ్చాడంటే ఈడెక్కువ ఇచ్చాడు. కానుకల పేరు చెప్పి కొట్టుకునేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఈ క్రిస్మస్ పేరు చెప్పి సంఘాల్లో అనేక మంది విశ్వాసులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని, ఒకళ్ళొకళ్ళు అలిగి, ఒకళ్ళొకళ్ళు చిత్ర హింసలు పెట్టుకొని, కోపావేశాలు పెట్టుకొని చెదిరిపోయే పండగలు కాదండి. ఆలోచించండి. ఇప్పుడు డబ్బులు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి? కానుకలు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి? క్రిస్మస్కేనండి. సంఘ పెద్దలు ఊళ్ళో నువ్వంత ఖర్చు పెట్టావంటే నువ్వంత ఖర్చు పెట్టావు, నాకు లెక్క చెప్పలేదంటే నాకు లెక్క చెప్పలేదని యుద్ధాల మీద యుద్ధాలు చేసేవాళ్ళు లేరా? ఆ రోజుల్లోనే హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. బాబు, మీ పండగలో, సూర్యదేవుని పండగలో, అమావాస్య పండగలకి మీ స్వాస్యాలందరూ అన్యజనులైపోతున్నారు. మీ పిల్లలకి పండగలు నేర్పించి, పండగలకు కొత్త బట్టలు నేర్పించి, పండగలకి రికార్డ్ డ్యాన్సులు నేర్పించి అన్యజనుల పద్ధతుల్లోకి మార్చేశారు. ఎవరో సంఘ కాపర్లు, పాస్టర్స్. భయం ఉందండి. నేను చెప్పేది నా సోది మాటలేమన్నా నా సొంత కల్పితం అయి చెప్తున్నానా? పరిశుద్ధ లేఖనాల్లో మన పితరులు ఏమైపోయారు? మన పితరులను మాదిరిగా చూడండి అన్నాడు, కానీ లైట్లు స్టార్లు మాదిరిగా పెట్టుకోమని చెప్పలా. ఇవాళ రోజున స్టార్లు నక్షత్రాలు మాదిరిగా చూపిస్తున్నాం అంటున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పద్ధతి? దేవుడు మన పితరులు ఎలా శపించబడ్డారో, పండగల పేర్లు చెప్పి ఎలా నాశనం అయ్యారో దేవుడు చూపిస్తున్నాడు. అన్యజనుల వంటి బిడ్డలను కంటున్నారంట. వాళ్ళు పిల్లల స్వాస్యాలు నాశనం అవుతున్నారని రాశాడు. పండగలు చేసి నాశనం అవుతున్నారు, పండగలు చేసి ఖర్చు అయిపోతున్నారు. ₹1,000 పండగల పేర్లు చెప్పి ఖర్చులు అయిపోతున్నారండి. డెకరేషన్లకు ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు, లైటింగ్లకు ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు. భయం ఉందండి మీకు? మీ గర్వం ఒక రోజున నాశనానికి నడిపిస్తుంది. మీరు గుర్తుపట్టండి. మీకు విషయం చెప్పనా? క్రిస్మస్ అంటే పోగొట్టుకోవటం అండి. క్రిస్మస్ అంటే సంపాదించుకొని పోగు చేసుకోవడం కాదు. పండగ వస్తుందని చెప్పి డబ్బులన్నీ పోగు చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం కాదు. క్రిస్మస్ అంటే పోగొట్టుకోవడం. యేసుక్రీస్తు దేన్ని నష్టపరుచుకొని పోగొట్టుకొని వచ్చాడు? దీనుడై తగ్గించుకొని వచ్చాడు. చూసేవాళ్ళు ఉన్నారా? క్రిస్మస్ అంటే వదులుకోవడం. నువ్వేం చూపిస్తున్నావు? తగిలించుకోవడం చూపిస్తున్నావు. నీ వెండిని, బంగారాన్ని, నీ ఉంగరాల్ని, నీ చైన్లని తగిలించుకొని మందిరంలో జనాలకు చూపిస్తున్నావు. దేవుడు ఏం చేశాడు? ఆయన వదులుకుంటున్నాడు. పరలోక భాగ్యమును వదులుకొని విడిచిపెట్టి ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఏమంటే ఆయన నీ మధ్యలో పుట్టడానికి ఆయన ఎలాంటి జీవితం చేశాడు? ఆయన పేరు చెప్పి నువ్వేం జీవితం చేస్తున్నావు? ఆయన పరలోక పట్టణాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు, సుఖభోగాలు వదిలిపెట్టుకొని వచ్చాడు. ఆయన దేవదూతల ఆరాధనను వదిలిపెట్టుకొని మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ఒక్క మాట చేత ప్రపంచాలను సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ మధ్యలోనికి వచ్చి నీతో కూడా ఉండడానికి, ఆయన దిగిరావడానికి, ఆయన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, నష్టంగా ఎంచుకొని ఆయన దిగొచ్చాడు. నువ్వేమో డబ్బులు సంపాదనలు పోగేసుకొని ఖర్చు పెట్టుకుంటున్నావు.
ఏమంటే అర్థమవుతుందండి. ఆయన వదులుకున్నాడు, నువ్వేమో సంపాదించుకొని చూపించుకుంటున్నావు. ఏమండి, ఆయన ఉన్నదాన్ని కాదనుకొని వదిలిపెట్టొచ్చాడు. నువ్వు ఈ క్రిస్మస్ పండగ చెప్పి అన్నీ కావాలని కోరుకొని తెచ్చిపెట్టుకుంటున్నావు. ఈ రోజున ఆహారం దొరకక ఆయన కనీసం తినటానికి కూడా తిండి లేక అపోస్తులు కానివ్వండి, యేసు ప్రభు కానీ ఆయన పుట్టినప్పుడు అసలు ఎవడో కనీసం తిండి కూడా పెట్టని దినాలు గడిపారు వాళ్ళు. మరియా యేసేపులు తిండి కూడా తినటానికి లేనటువంటి పరిస్థితులు. పేదవాళ్ళ కడుపును పుట్టాడండి. ఒకరోజు దేవునికి బలి అర్పించడానికి కూడా, గొర్రె పిల్లను బలి అర్పించడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో పుట్టాడు ఆయన. చూడండి, మీరు లూకాసు వార్త 2వ అధ్యాయం 23-24 చదువున్నానా? లూకాసు వార్త ఎంత పేదోళ్ళ కడుపును పుట్టాడో. నువ్వు ఈ రోజున పండగ పేరు చెప్పి వడ్డీలు చీటీలు చేస్తూ అప్పులు తెచ్చుకుంటూ నీ ఆశలు కోరికలు తీర్చుకుంటూ కొత్త కారులు, కొత్త బంగళాలు, కొత్త వాటిని పోగు చేసుకొని అప్పులతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు. ఏమండి, అప్పులు చేస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగులు పెట్టే పిల్లలు ఎంతమంది లేరు? క్రిస్మస్ పండగలకి నీ పట్టు వస్త్రాలు, నీ చైన్లు, వెండి బంగారాలు ప్రదర్శించుకుంటా నువ్వు మా సంఘంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు చూసుకున్నావు ఎప్పుడన్నా? రేపు క్రిస్మస్ అనగండి, ఈరోజు నైటు మా దగ్గరలో ఒక చోట తెల్లవారులు కుర్రలు కూర్చొని మాట్లాడుకుంటా ఏదో వండుకొని తినుకుంటా తాక్కుంటా ఎంజాయ్ చేస్తున్నారండి. నువ్వు ఇలా అర్ధరాత్రుల పూట ముచ్చట్లు పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకొని తింటూ తాగుతూ సమయం గడపడానికంటే దేవుడు పుట్టింది. ఆయన ఏం చేయడానికి పుట్టాడు? ఆయన ఎలా పుట్టాడు? కనీసం ఒక పూట కూడా తినటానికి తిండి లేని మరియా యేసేపు గర్భాన పుట్టాడండి. చదువునా నా వాక్యాలు? లూకాసు వార్త 2వ అధ్యాయం 23-24 చదువు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచి వచ్చినప్పుడు. ఏమండి, శుద్ధి చేసుకునే దినములు వచ్చినాయి అంట. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును. ఆయనను అంటే ఎవరిని? యేసు ప్రభుని ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు 40 దినాలు తర్వాత ప్రభు ధర్మశాస్త్రమందు 8వ దినమున సున్నతి చేయించడానికి తీసుకెళ్లారు. ఆ బలిలో ఆ తొలుసులు పుట్టిన దాని కొరకు బలి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మేక పిల్ల లేదండి. 2 గువ్వలను చదవమా, వాటిని గువ్వల జతనైనను 2 గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను వాళ్ళు తీసుకొచ్చి యేసేపు మరియములో యేసు ప్రభు తొలుసులు సంతానం పుట్టిందని దేవునికి 2 గువ్వ పిల్లలను కానీ పావురపు పిల్లలను కానీ ఇవ్వడానికి వచ్చారు. అసలు వాక్యం యొక్క రూల్ ఏంటో తెలిసినా? లేవీ పుస్తకంలో చదవండి. లేవీ పుస్తకం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. లేవీ పుస్తకం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను. ఇప్పుడు చూడండి, గొర్రె పిల్లను తీసుకొచ్చి తొలుసులుగా పుట్టిన బిడ్డ కొరకు దేవునికి బలి ఇవ్వడానికి గొర్రె పిల్లను తీసుకురావాలి. కానీ తీసుకొచ్చే స్తోమత లేనోళ్ళు ఏం చేయాలంటే 2 గువ్వలను కానీ పావురపు పిల్లలను కానీ ఇవ్వచ్చు, దహన బలిగా ఇవ్వచ్చు. అర్థమైందండి? కనీసం దహన బలి దేవునికి గొర్రె పిల్లను ఇవ్వడానికి కూడా యోగ్యత లేని పేదవాళ్ళ కడుపును పుట్టాడండి యేసు ప్రభు. నీకేమో పేదవాడికి సహాయం చేయటం బదులుగా పండగ పేరు చెప్పి లైటింగ్లకి ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు, రికార్డ్ డ్యాన్సులకి ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు, అంటే సెమీ క్రిస్మస్లకి ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు. నీ కంటి ముందర కనపడిన పేదోడికి 100 రూపాయల కాగితం ఇస్తావా? 500 కాగితం ఇస్తావా? నీ బ్రతుకులో ఏం అలవాటు చేసుకున్నావు చూడు. యేసు ప్రభు మరియ కన్యకకి ఒక పేద కుటుంబానికి కనీసం దేవునికి బలి ఇవ్వడానికి కూడా అర్పణ లేని పరిస్థితుల్లో బ్రతికే కుటుంబం ఆ కుటుంబం. నువ్వు పండగ పేరు చెప్పి నువ్వేంటి చేసేది? మనమేం చేస్తున్నాం ఇవాళ? ఆహారం ఎక్కువయ్యి ఈ రోజున ఆహారం దొరక్క క్రిస్మస్ రోజున ఎక్కువ వండుకొని తినలేక చెత్త కుండీల్లో చూడండి ఆహారం, రకరకాల ఆహార పదార్థాలు మొత్తం తీసుకెళ్ళి చెత్త కుండీలో కాలువల్లో పారేసే పిల్లలు ఎక్కువైపోయారు పండగ పేరు చెప్పి.
పండగ పేరు చెప్పి వృధా ఏదేంటో తెలిసిన ఆహార పదార్థాలు. ఎన్నో ప్రాంతాల్లో ఆహారం దొరక అడుగు తింటున్న దేశాలు చాలా ఉన్నాయండి. ఈ రోజున ప్రపంచ క్రైస్తవ్యంలో 2025 సంవత్సరం లేకపోతే ప్రతి సంవత్సరం చూడండి, క్రైస్తవ్యంలో ఎక్కువగా ఆహార పదార్థాలని నాశనం చేసేది ఎవరంటే క్రైస్తవులే, దేవుని పిల్లలే. ఎన్ని కోళ్ళు మేకలు తెగులుతున్నాయండి క్రిస్మస్కి, కుప్పలు. ఆ రోజున వ్యాపారం డబలో. ఏమండి, యేసు ప్రభు తినటానికే లేదండి, దేవునికి అర్పణ ఇవ్వడానికి, బలి అర్పణ ఇవ్వడానికి, తొలుసులుగా పుట్టిన కుమారుడికి బలి అర్పణ ఇవ్వడానికి ఆయనకి అసలు ఏమీ లేవండి. పేద కుటుంబంలో పుట్టాడు. ఆయనేం పొత్తుగుడ్డల మధ్యలో కూర్చుంటే మనమేమో రంగురంగుల వస్త్రాలు కొనుక్కొని తిరుగుతున్నాం. చూసండి, ఆయన సత్రంలో స్థలం లేక ఆ సత్రంలో పడుకోబెడితే ఏమండి, పశువుల తొట్టిని ముట్టుకున్న పిల్లల్ని మనం శుభ్రంగా ఒంటి నిండా స్నానం చేపించి శుభ్రం చేస్తాం. ఏమండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో కూడా తెలియదండి. ఆయన ఎక్కడ ఉంచారు? పశువుల పాకలో ఉంచారు. చివరికి పశువులు ఉన్న చోటిచ్చి నీ సృష్టికర్తకి. ఈ రోజున నువ్వు చేసే పండగ ఆచారాల్లో యేసు ప్రభు ఉన్నాడా నీ దగ్గర? పనికి మాలినోళ్ళు అయిపోయారండి, ఆలోచించే జ్ఞానం లేదు. పనికి మాలినోళ్ళు అంటే ఇప్పుడు ఏమన్నారు తెలిసిన? బూతులు తిడుతున్నారు అయ్యారని. పనికి మాలినోడు అంటే బూతులు తిట్టడం కాదండి, దాని అర్థం ఏంటో తెలుసుకోండి. పనికి మాలినోడు అంటే చేయవలసిన పని చేయకుండా వ్యర్థమైన పని చేసేవాడిని పనికి మాలినోడు అంటారు. గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. ఏమండి, ఈ రోజున ఆయనేమో గాడిద పిల్లని ఎక్కొస్తే మనమేమో కొత్త కార్లు కొనుక్కొని కొత్త పండగలు చేసుకొని అప్పులు చేసుకొని ఏందండి బ్రతుకులు? ఏమండి, ఆయనేమో గాయాల మధ్య శ్రమల మధ్యలో ఆయన సంపూర్ణమైన సేవ చేసి ప్రజల ఆత్మలను రక్షిస్తే ఈ రోజున మనం పాలసీలు, ఎల్ఐసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏమండి సంతోషం, ఆనందం. ఏం చెబుతామండి మనం? ఏం చెప్పాలి చెప్పండి? ఈ రోజున గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఆయన గాయాల పాలై, శ్రమల పాలై, అవమానాల పాలై, నిందల పాలై ఆయన మనల్ని రక్షిస్తే మనమేమో సోకులు వేసుకొని, ఎచ్చులు వేసుకొని, మనమేం తగాదాలతో పండగలో ఆచారాలు. ఎవరు చెప్పారు నాన్న నీకు? ఎక్కడ నేర్చుకుంటూ వచ్చావు? ఈ రోజున చూడండి, మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను చూడండి. పండగల్లో జరిగే శాపగ్రస్తమైన పని ఎక్కడ జరుగుతుందో తెలిసిన? సొదొమ గొమొర్రా ప్రజల్లో జరిగింది. చూడండి, యేసుకేలు పుస్తకంలో చూడండి, 16వ అధ్యాయం 49-50 వచనం చదవండి. యేసుకేలు పుస్తకం 16వ అధ్యాయం 49-50 వచనం. నీ చెల్లెలైనను నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును. ఇప్పుడు చూడండి, సొదొమ చెల్లెలకి గర్వం ఉందంట. ఆహార సమృద్ధియు. ఇప్పుడు నీకేముందో తెలిసిన? ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి 3 ఉన్నాయండి. నేను అడుగుతున్నాను, క్రిస్మస్ పండగకి మన ఇళ్లలో వాళ్ళకి ఈ 3 గుణాలు ఉండలేదండి? గర్వం చేత నువ్వు ఎచ్చులు సోకులు చేత నువ్వు బ్రతుకుతూ ఎవడు చెప్పినా వినకుండా నాకు పట్టు చీర తేపోతే ఈ రోజున పండగ లేదు అని ఇళ్లలో అలిగి కొట్లాడి నీకు పండగలకి బట్టలు, సోకులు, ఎచ్చులు, గర్వం, నీ చైన్లు, నీ బంగారం చూపించుకోవట్లా? ఏమండి, ఇవన్నీ అబద్ధాలా? ఇవన్నీ సత్యాలు కాదండి. గర్వం చేత చేసుకునే పండగ కాదా ఇది క్రిస్మస్ పండగ? ఆహార సమృద్ధి చేత ఎక్కడ చూడండి ఇవాళ పప్పలు, బూరెలు, ఏందో ఆడ బాధలు. ఈ రోజున పండగల రోజున మగోళ్ళేనండి వంటలు చేసేది, ఆడవాళ్ళు చేయరు. ఆడవాళ్ళేమో అడవికి వెళ్ళి పొలాలు తెస్తారంట. ఇర్మియాలో రాశాడన్నీ. అర్థమైందండి? పిల్లలేమో అడవిలోకి వెళ్ళి పొలాలు తెస్తారు, ఇంట్లో ఆడవాళ్ళేమో పిండి పిసుకుతూ ఉంటారు. పొయ్యి దగ్గర కూర్చొని వంటలు చేసేవాళ్ళు ఎవరు? మగోళ్ళు. ఆడవాళ్ళ కంటే స్పెషల్ వంటలు చేసేవాళ్ళు ఎవరు చూసినా మగోళ్ళు. ఏం చెబుతాం చెప్పండి? ఈ రోజున సొదొమ గొమొర్రా వలె గర్వం లేదండి. గర్వానికి పండగ కాదా ఇది?
నీ గర్వంతో కూడిన ఎచ్చుల్ని, నీ వస్త్రాల్ని, నీ అందాన్ని చూపించుకోవడానికి కదా నువ్వు మందిరానికి వచ్చేది? దేవుని ఆరాధించడానికి వచ్చావా? ఏమండి, నన్ను చూడు, నా సోకులు చూడు. ఇప్పుడు అననయ్య చెప్పారు మందిరానికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇదిగో మేము మందిరంలో గొప్ప కానుక ఇచ్చాం, అందరికీ తెలియాలి. 3 గంటల ఆలస్యం వచ్చింది. వచ్చినంటనే ఏమైంది? పడి చచ్చింది పేతురును చూసి. ఆ మాట చదువునానా? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 7వ వచనం కంటిన్యూ చేయి. ఇంచుమించు 3 గంటల సేపటికి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెతో అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంఘానికి వచ్చిన ఆమె పేతురుకి ఎందుకు కనపడింది? ఆమె ఎచ్చులు చెప్పుకోవడానికి, పాస్టర్ గారు మా ఆస్తి అంతా అమ్మి ఇదిగో మీకు ఇత్తనం అని చెప్పడానికి పేతురుకి ఎదురుగా వెళ్ళింది. పేతురు ఎదురుగా వెళ్ళగానే అమ్మ ఇంతకే అమ్మావు నువ్వు అని అడిగాడు. ఎంతగా అమ్మాను అంది. కంటిన్యూ చేయమ్మా. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఇవాళ రోజున సంఘంలో నేను పెద్ద అందగత్తినని ఎక్కడే లిప్టిక్లు, వెండి బంగారాలు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు, జాగ్రత్త, పడి ప్రాణం విడిచే దినాలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకో. హోషేయ పుస్తకంలో వాళ్ళు సూర్యునికి పేరేమో యెహోవాకు బలులు ఇవ్వాలని బయలుదేరి వీళ్ళు వచ్చి సూర్యునికి పండగలు చేస్తూ, అమావాస్య దినాలకి పండగలు చేస్తూ ఆచారాలు గడిపే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? మీరు మీ స్వాస్యాలను నాశనంగా లయపరుచుకుంటారు, లైవ్ అయిపోతారు. ఏమండి, గుర్తుపట్టారండి? ఈ రోజున మనుషులకి అర్థమవుతుందండి. 2వ అంశంలో మనం ఏం చూసాం? గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. నిర్విచారమైన సుఖస్థితి అంటే ఏంటో తెలుసా? మీకు చూపించినా? చదవండి యెహెజ్కేలు పుస్తకంలో, లేకపోతే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే హోషేయ పుస్తకంలో చూడండి నాన్న. హోషేయ పుస్తకంలో 4వ అధ్యాయం 13 అనుకుంటాను, చూడండి నాన్న. పర్వతముల శిఖరముల మీద, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను సీనారు వృక్షముల కిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. ఏమండి, నీడ మంచిదని అచ్చటనే ధూపం వేస్తారంటండి. అందువలననే ఏమండి, మీకు అర్థమైందండి? నీడ మంచిది అంటారంట. ఏమండి, నీడలో బలిపీఠాన్ని కట్టి బలులు అర్పిస్తారండి ఎక్కడన్నా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఏలియా బలి ఎక్కడ అర్పించాడు? పర్వతముల మీద ఏలియా బలి అర్పించాడు. ఏమండి, ఏలియా బలులు ఎక్కడ అర్పించాడు? 3 సంవత్సరాలు వర్షం లేక ఎండిపోయినటువంటి ప్రాంతాల్లో కొండల పర్వతాల మీదకి ఎక్కి బలులు అర్పించాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు బలులు ఎక్కడ అర్పిస్తున్నారు తెలిసిన? చెట్ల నీడల కింద. అంటే అర్థమేంటో తెలిసిన? సుఖభోగముల యందు. ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు చదువుకోండి తర్వాత దాని అర్థం. హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనంలో ఇంగ్లీష్లో చదువుకోండి, మీకు తెలిసిద్ది. రమ్యమైన చెట్ల కింద అని రాయబడి ఉంటుందండి ఇంగ్లీష్లో. రమ్యమైన చెట్ల కింద వాళ్ళంట సుఖభోగాలు అనుభవిస్తూ. రమ్యమైన అంటే ఏంటి? సుఖభోగాల యందు ఆనందిస్తూ చెట్ల కింద బలులు అర్పిస్తున్నారంటండి. బలులు ఎక్కడ అర్పించాలి? ఎండలో అర్పించాలి, కొండల మీద మిద్దెల మీద అర్పించాలి, ఎత్తైన స్థలాల్లో అర్పించాలి. అలాంటిది వీళ్ళు ఎక్కడ అర్పిస్తున్నారు? సుఖభోగముల దగ్గర. మీరే అర్థం చేసుకోండి.
ఎక్కడ వీళ్ళు బలులు అర్పించేది? ఏమండి, బలులు పేర్లు చెప్పి ఎక్కడ? ఏసీల్లో, ఏసీ మందిరాల్లో. ఏమండి, ఎక్కడండి వీళ్ళు బలులు అర్పించేది? ఎక్కడండి వీళ్ళు దేవునికి బలి అర్పించేది? ఏమో మీ హృదయాలకే తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మీకు కొత్త నిబంధనలో యేసు ప్రభును సిలువేసినప్పుడు ఏం జరిగిందో చూడండి. మీకు ఒక చిన్న సంఘటన చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. సిద్ధపరచు దినము, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు సిలువ వేయబడిన దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. చూడండి, మేము యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ సిలువ వేయబడినోడిని తీసేయండి, ముందల కాళ్ళు చేతులు ఎరగొట్టి చంపేసేయండి, సిలువ మీద ఉండగానే మేము సద్బాతు దినం, మేము విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, మేము పండుగ దినాన్ని ఆచరించాలి, మేము పండుగ చేసుకోవాలంటే యేసు ప్రభు అడ్డం, ఆయన సిలువ అడ్డం, ఆయన సిలువలో మరణించడం అడ్డం, మాకు అర్జెంటుగా యేసు ప్రభు కాళ్ళు నరికి విరగొట్టి ఆయన పక్కలో బళ్ళంతో పొడిసి చంపేసి ఆయన సిలువ మీద నుంచి దించండి, మేము సద్బాతు దినం పండగ చేసుకోవాలి. అంటే వీళ్ళ పండగలో దేవుడు అక్కర్లా, యేసు ప్రభు అక్కర్లా, చివరికి ఆయన సిలువ త్యాగం కూడా అక్కర్లా, ఆయన మరణించి నీ కొరకు మరణించినటువంటి ఆ త్యాగం కూడా ప్రజలకు అక్కర్లా. మరేం అవసరం వీళ్ళకి? ఆయన శవం అడ్డం, తీసేయండి అని చెప్పారు. పిలాతు దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఆయన చావపోతే చంపేసి తీసేయండి అంటున్నారు. పండగలకి ఎవరు అడ్డమంట? యేసు ప్రభు శవం కూడా అడ్డమే. చూశారండి క్రైస్తవులారా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, సంఘ పిల్లలారా, పాస్టర్స్ వినండి, ఇవన్నీ సత్యం కాదండి, ఇవన్నీ లేఖనాల్లో ఉన్న విషయాలు కాదా? మేము పండగ చేసుకోవాలి కనుక యేసు ప్రభు చచ్చిపోవాలి తొందరగా, ఆయన మా మధ్యలో అడ్డం, తీసేయండి అడుగుతున్నారండి. శిలువ మీద వేలాడేవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది, దేవుని చేత శపించబడిన వాడని రాయబడింది. మనందరి శాపంలో ఆయన భరించడానికి వచ్చాడు ఆయన. ఈరోజు నీకు పండగ ఏంటి అండి? ఈ రోజున పండగకి సువార్త కోటాలు పెట్టిస్తున్నారంట. భార్య పుట్టినరోజు అని ఒకడో, కొడుకు పుట్టినరోజు అని ఒకడో, ఇంకొకడు పుట్టినరోజుకి సువార్త కోటం పెట్టియాలని ఒకడు. మతుండి పని చేస్తున్నారా? మతి లేదు, మైండ్ లేదు. నువ్వు పండగ చేయడానికి నీకు ఒక దినం రోజు కావాలా? ఎక్కడ నేర్చుకున్నారు? ద్వితీయోపదేశకాండంలో చదవండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవండి నాన్న. ద్వితీయోపదేశకాండం. అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు, వేలాడదీయబడిన వాడు మ్రాను మీద నిలబడకూడదు, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక, దేవుని దృష్టికి శాపగ్రస్తుడు గనుక, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. వెంటనే దేశం మీదకి శాపం రాకుండా ఆ శిలువ మీద వేలాడిన వాడిని దించేసి వెంటనే పాతి పెట్టేయాలి. ఏండి వీళ్ళు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా ఏంటి? మేము సద్బాతు దినం చేసుకోవాలి, మేము పండగ చేసుకోవాలి, అర్జెంటుగా ఆయన శవం మాకు అడ్డం కనుక ఇమ్మీడియట్గా శిలువ మీద నుంచి ఆయన కాళ్ళు ఎరగొట్టి చావకపోతే బళ్ళాలతో పొడిచి చంపేసి ఆయన దించండి, పాతి పెట్టండి అని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారండి. పండగలకి యేసు ప్రభు శవం కూడా అడ్డం అని చెప్పి వదిలించుకోవడానికి చూసేటువంటి పరిస్థితులు.
ఇవాళ నువ్వు చేసుకునే పండగల్లో క్రీస్తు ఉన్నాడా? యేసుప్రభు ఉన్నాడండి? ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే నిర్గమకాండములో 22వ అధ్యాయం 20వ వచనం చదవండి. వేరొకనికి బలి యెహోవాకు మాత్రమే గాక, యెహోవాకు మాత్రమే కాకుండా వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. చూసారా, వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు నీ పండగల్లో యేసు ప్రభు లేడు కాబట్టి వేరొకళ్ళకి నువ్వు బలి అర్పిస్తున్నావుగా. ఎవరు వేరొకళ్ళు? ఎవరండి? స్టారే నీకు ఒక విగ్రహం, లైటింగ్లే నీకు ఒక విగ్రహం, పండగ పేరు చెప్పి నువ్వు చేసే పనులన్నీ ఒక విగ్రహం. వేరొకళ్ళకి బలిగా అర్పిస్తున్నావు. నీ బలిలో యేసయ్య లేడు. ఏమండి, ఈ రోజున పండగలు చేసుకొని కుటుంబాలని శాపగ్రస్తులుగా చేసేవాళ్ళు అవుతున్నారా? ఏమవుతున్నారు చూసారా? బైబిల్ చూసేవాళ్ళు లేరు, దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు లేరు. అందుకనే గలతీ పత్రికలో 3:14 ఏమని రాయబడింది? మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. గలతీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? వ్రేలాడదీయబడిన యేసు ప్రభువుని గుర్తు తెచ్చుకొని మీరంతా ఏం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు, క్రిస్మస్లు, పండగలు, స్టార్లు, క్యారల్స్, లైటింగ్లు, డ్యాన్సులు. ఎవడు నేర్పాడమ్మా నీకు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? పాస్టర్, యు ఆర్ ఏ పాస్టర్, బీ కేర్ఫుల్. నువ్వు నీ సంఘానికి నాశనాన్ని, శాపాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. జాగ్రత్త. లేఖనాలను పరీక్షించుకోండి. చూసేవాళ్ళు ఎవరు లేరు. అర్థమైందండి? యెషయా పుస్తకం 44వ అధ్యాయం 17వ వచనం చదువునానా? మీరు 9-10 వచనాల నుంచి మీరు చదువుకోండి. యెషయా పుస్తకం 44వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువునానా? దానిలో మిగిలిన భాగముతో కర్రని, ఒక చెట్టు కొయ్యను తీసుకొని వంట చేసుకొని కాల్చుకున్న చెట్టుకి అవన్నీ ఉంటే మీరు తర్వాత చదువుకోండి, కంటిన్యూ చేయనా. తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. చూసారా, ఒక చెట్టు కొయ్యను తీసుకొని తనకు దేవతగా ఉన్నటువంటి విగ్రహమును చేసుకొని దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయు. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయుచు. నీవే నా దేవుడువు, నీవే నా దేవుడువు, నన్ను రక్షించుమని ప్రార్థించును, నన్ను రక్షించుమని ప్రార్థించును. వారు వివేచింపరు. ఇప్పుడు చూడు, పైన చదువునానా, ఒక టవలు దానికి చుట్టి అని ఉంటుంది చూడు. ఒకడు పొయ్యి కట్టెటకు ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. అయిలారా వినండి, సిలువ పైన చున్నీలు వేసుకుంటున్న చున్నీలారా, దేవుని పిల్లలారా వినండి. సిలువ, దానిపైన చున్నీలు, తెల్ల చున్నీ ఒకడు, నల్ల చున్నీ ఒకడు, ఎర్ర చున్నీ ఒకడు. ఈ ఆర్సెమ్మోళ్ళు చేసే పనులన్నీ ఇంతేనండి. ఈ ఆర్సెమ్మోళ్ళు చేసే పనులన్నీ ఇంతే. తీసుకెళ్ళి ఒక బొమ్మను చేసుకొని, ఒక విగ్రహాన్ని చేసుకొని, దానికి యేసు ప్రభు అని పేరు పెట్టి, సిలువ బొమ్మల పేర్లు పెట్టి, ఏమంటే పశువుల పాకలు పెట్టి, ఏమంటే మీరు పెట్టే బొమ్మలన్నీ విగ్రహాలు కాదు. భయం భక్తి లేదండి, తెగిడుచున్నారు అంతే. మహా అయితే నన్ను కొట్టి చంపుతారు, అంతకు మించి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారంట? జాగ్రత్త, మీ పండుగల్లో క్రీస్తు లేడు. ఒక టవల్ తీసుకొని, ఒక చెట్టు కొయ్యను తీసుకొని దానికి టవల్ చుట్టి నువ్వే నాకు దేవతమని మొక్కుతున్న వారులారా జాగ్రత్త. పశువుల పాకలు పెట్టి, చిన్న చిన్న బొమ్మలు పెట్టి, విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్న ఆరాధకులారా జాగ్రత్త. మీరు మనుషుల్ని, దైవజనుల్ని మోసం చేస్తారేమో కానీ దేవుని లేఖనాలను ఎవడో మోసం చేయలేరు. ఒక చెట్టు కొయ్యను తీసుకొని సిలువగా చెక్కుకొని, ఒక విగ్రహం చెక్కుకొని మీరు దానికి సాగిలపడి నీవే నాకు దేవుడవు. చదువు నాన్న, 17వ వచనం నుంచి కంటిన్యూ చేయి.
దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొని దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడువు. చూసారా, నీవే నా దేవుడువు, నన్ను రక్షించమని. ఈ రోజున నీవే నా దేవుడు, నన్ను రక్షించమని వాటికి సాగిలపడి నమస్కారం చేస్తారంట. ఎవడును నీవే నా దేవుడు, వాళ్ళు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు కన్నులు కప్పబడెను, వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు కొవ్వు చేత మూయబడ్డాయి. ఎవడు ఆలోచించడో. నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన విగ్రహములను చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా. ఇప్పుడు చెట్టు మొద్దులకు సాష్టాంగపడి దండాలు పెట్టే సంఘాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఏంటి నువ్వు చేసే ఆరాధన? పండగ పేరు చెప్పి విగ్రహారాధికులనుగా చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే. ఏమండి, గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? భయము భక్తి ఉందండి, తెగిడిసారంతే. వాక్యం చూసేవాళ్ళు ఎవరు లేరు. చెక్క మొక్కల్ని కొయ్య మొక్కల్ని పెట్టుకొని నువ్వే నా దేవుడు అని దానికి టవల్ చుట్టి దండం పెట్టి పండగలు చేసుకుంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? ఈరోజు రాత్రి దయచేసి దేవుని పిల్లలు గమనించాలి. నా టైం అయిపోతుంది. ఇంకా చాలా విషయాలు చెప్పాలండి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. లేఖనాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. చూసేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. పుట్టినరోజు పేర్లు చెప్పి ఆ క్రిస్టమస్లు ఈ క్రిస్టమస్లు. బుద్ధి జ్ఞానం ఉంటే లేఖనాలు చూసి జాగ్రత్త పడండి. తెలీదు, పొరపాటు చేశారు, ఒప్పుకోండి, సరి చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు ఏడుస్తున్నాను. నేను సేవకులకి సంఘాలను బాగు చేసుకోండి. వెళ్ళండి, మీ చర్చిలకి వెళ్ళండి, మీ పాస్టర్ గారికి ఈ వాక్యాలు చూపించండి. మనం ఇలా చేయకూడదని చెప్పండి, దిద్దుకోండి, సరి చేసుకోండి. అలాంటి ఆచారబద్ధమైన మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల్లో మీరు ఉండమాకండి. మీరు మీ కుటుంబాలు పండగల పేర్లు చెప్పి నాశనం అవుతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు, ఖర్చు అయిపోతున్నారు, శపించబడుతున్నారు. అన్యజనుల పిల్లల వంటి వాళ్ళు అయిపోతున్నారు మీ పిల్లలు, దేవుని పిల్లలు. భయం లేదండి. ఈ లేఖనాలన్నీ రికార్డు చేసుకోండి. మీకు కావాలంటే నా దగ్గరికి వస్తే ఇది మొత్తం రికార్డు చేసింది మీకు ఇస్తాను. రండి, వినండి, 1-10 సార్లు వినండి. చెప్పిన వాక్యంలో సత్యం ఉందో లేదో ఆలోచించండి. ఈ రోజున ఎవడో పెట్టాడరా 5 నిమిషాలకు ఒకసారి రాణి గారి కిటికీలోకి ఎందుకు తొంగి చూస్తున్నారంటే దానికి అర్థమే లేదు. ఇవాళ నువ్వెందుకు పండగ చేస్తున్నావంటే అర్థమే లేదు. ఎవడు పెట్టాడంటే ఎవడో తెలీదు. ఆడెవడో పెట్టాడు, ఆడు చేశాడు, మనం చేస్తున్నాం. నీకు నేర్పినోడు చచ్చాడు, నువ్వు మాత్రం ఆడు ఇచ్చిన ఆచారబద్ధమైన మనుషుల పద్ధతులను మాత్రం నువ్వు చేసుకుంటూ తిరుగుతున్నావు. ఈ రోజున యేసుక్రీస్తు ఎలాంటి దీనస్థితిలో పుట్టాడు? మీరు ఫిలిప్పీ పత్రికలో చూసుకోండి, 2వ అధ్యాయంలో ఆయన దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని రిక్తుడై శిలువ శ్రమ పొందినంతగా తగ్గించుకొని మన మధ్యలోకి వచ్చి ఆయన శ్రమపడి మనలందరినీ విడిపించాడు. ఆయన ఏ మాదిరి చూపించాడు? నువ్వే మాదిరి కనపరుస్తున్నావు చెప్పు. ఆయన పుట్టినరోజు చేసుకోవట్లా, నువ్వు చేసుకుంటున్నావు దినాల్ని. ఏం చెబుతావు చెప్పండి? అపోస్తులు ఎక్కడైనా ఇలాంటి ఆచారబద్ధమైన పనులు సంఘాలకు నేర్పలేదు. మార్చుకోండి, సరి చేసుకోండి, తెలీదు, నేర్చుకోండి. కాబట్టి ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. ప్లీజ్ అండి, సరి చేసుకోండి. ప్రాముఖ్యంగా మళ్ళొకసారి చెప్తున్నాను, వినండి. ఇక్కడ సెంటర్లో కోటాలు పెట్టాలనుకునే యవనస్తులకి మళ్ళొకసారి చెప్తున్నాను. మీరు 28, 29, 30, 31 ఇక్కడ 3 రోజులు, 29, 30, 31 3 రోజులు కోటాలు డేట్లు మార్చుకోండి. జనవరి 1వ తారీఖు పెట్టుకోండి. 1వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. మీరు సువార్త కోటాలు కాబట్టి ఏదో ఒక డేట్ పెట్టుకోవచ్చు. మీరు మనకి ఇయర్ ఎండింగ్లో శుద్ధీకరణ కోటాలు ఉంటాయి అందరికీ. అన్ని సంఘాల్లో
ఉపవాసాలుండి శుద్ధీకరించుకొని నూతన సంవత్సరం దయా కిరీటంగా దేవుడిచ్చాడని పరిశుద్ధపరచుకొని ఉపవాసాలుండి దిద్దుకుంటారు. మీకు సంఘాలు లేవు, యవనస్తులారా, మీకు సంఘాలు లేవు కనుక మీరు సంఘాలకు డిస్టర్బెన్స్గా ఉండొద్దు. మీరు 1 తారీఖు 2 తారీఖు 3 తారీఖు సాయంకాలం పూటలో 3 రోజులు చక్కగా సువార్త కోటాలు పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే నన్ను పిలవండి, నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, పిలవండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను. లేదు మీరు గర్వించి పెట్టుకుంటారంటే మీ ఇష్టం. దయచేసి ఈ శబ్ద యంత్రం ద్వారా విన్న పిల్లలు అక్కడ కోటాలు పెట్టుకునే వాళ్ళకి కబురు చేయండి, చెప్పండి ప్రేమతో దైవజనుడు ఇలా చెప్పాడని. మీరు నాకు శత్రువులు కాదు, నేను మీకు శత్రువుని కాదు. ఒకరినొకరు దేవుని కార్యాలని మర్యాదగా క్రమంగా చేసుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన్న ఒక క్రిస్టమస్కు జరుగుతున్నటువంటి ఆ దినాన్న యేసుక్రీస్తు ఎలాంటి దీనస్థితిలో పుట్టాడో, ఈ రోజున ఆ పేరు చెప్పి మేము ఎలాంటి లగ్జరీ పండగలను చేసుకొని మోసపుచ్చుకొని, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు పండగలు చేసుకొని ఎలాగూ శాపగ్రస్తులై కుటుంబాలు స్వాస్థ్య పాడైపోయి నష్టపోయారో, ఈ రోజున లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మా పితరులను మాదిరిగా, ఈ తరములో మాదిరిగా మా పితరులను చూపించారు, అంతేగాని స్టార్లు లైట్లు మాదిరిగా చూపించలేదు ప్రభువా. కనుక ఈరోజు రాత్రి సకల ప్రజలు ఈ లేఖనాలు విన్న బిడ్డలందరినీ, సంఘాలను, దైవజనులను, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. కనికరపడండి, కృపనివ్వండి. వారందరి హృదయాలను, సంఘాలను, ప్రజలను మీరు సరిచేయండి, బాగు చేయండి. నీ చిత్తాన్ని జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయిండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.